రామాయణం ఆరగించామా ఆ రోజు? చూడండి, రామనవమి రోజు రామాయణాన్ని ఆరగించాలి ఉపవాసం ఉంటూ, బేళ్ళలు పానకాలు తాగుతూ. మంచిదే, పర్లేదు. కానీ ఒక భక్తుడు ఒక భక్తి మార్గంలో ఉన్నప్పుడు అది రామనవమైన, కృష్ణాష్టమైన, నరసింహ జయంతి కూడా వస్తుంది రేపు నెలల్లో. భక్తులు ఎప్పుడు కూడా ఆ స్వామి లీలా స్మరణలో ఉండాలి ఆ రోజు. అది ఒక పండగ ఎలా జరుపుకోవాలంటే, మనకు పండగ అంటే ముందు గుర్తొచ్చేసి ఆహార పదార్థాలు అంతేనా? పండగ అంటే ఫస్ట్ ఆహార పదార్థాలు గుర్తొచ్చేస్తాయి. ఓ భోగి అంటే ఇది తింటారు, మన ఇంట్లో ఇది చేస్తారు. దీపావళికి ఇది చేస్తారు మన ఇంట్లో. మామూలుగా చిన్నపిల్లలు అలాగే గుర్తుండాలి మైండ్లో అంతా కదా. దసరాకి మా అమ్మ ఇది చేస్తుంది, దీపావళికి పిండి వంటలు చేస్తుంది మా అమ్మ, అంతేనా? రాముని రోజు ఇటు వడలు చేసి పెట్టేది కొద్దిగా. పిల్లలు ఏముంటాయి పండగలంటే ఆహార పదార్థాలు గుర్తొస్తాయి వాళ్ళకి మైండ్లో. మనం ఇంకా అక్కడే ఉండిపోయాం, చిన్నపిల్లలాగా ఉండిపోయాం మనం కూడా, అంతేనా? మనకు పండగ అంటే ఫస్ట్ శ్రీరామనవమి రోజు ఆ రాములు వారి యొక్క లీల గుర్తు చేసుకోవాలి. అందువల్ల మనం ఈరోజు టాపిక్ ఏమిటి? శ్రీరామ లీల. ఆయన హృదయాన్ని ఎలా జయించాలి అని తెలుసుకోవాలి మనం, అంతే కదా. శ్రీరామనవమి రోజు ఆయన హృదయాన్ని జయించే రోజు అది. ఆ రోజు ప్రకృతి అంతా కూడా గ్రహాలంతా కూడా స్వామి కృష్ణుడు రాముడు ఆవిర్భవించిన రోజు. ప్రకృతి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఆ రోజు మన ఇంట్లో నీళ్ళల్లో కూడా పుణ్యనదులన్నీ కూడా మామూలు నీళ్ళల్లో కూడా ఉంటాయి. ఆ రోజు చాలా అద్భుతం, స్వామి ఆవిర్భవించిన రోజు అనేది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ రోజు ఎలాగా మనం భక్తిలో లీల స్వామి చింతనలో ఉండాలి, ఇది మనకు ఆలోచన అలా ఉండాలి. కాబట్టి ఆ శ్రీరామనవమి అయిపోయింది, కానీ రాములు వారి యొక్క హృదయాన్ని ఎలా జయించారు? భక్తుడికి ప్రతిరోజు శ్రీరామనవమి. ఎందుకంటే ప్రతిరోజు రాముడు తలుచుకొని రోజే లేదు భక్తుడి జీవితంలో. మనం హరే రామ 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 హరే హరే అంటాం, రామ 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 అంటూనే ఉన్నాం కదా. ప్రతి ఆ నామం తలుచుకున్నప్పుడంతా రాములు వాళ్ళు తలుచుకున్నట్టే మనం. కాబట్టి మనకు రామాయణంలో మనం అనుకుంటే ఇవాళ ఒక ఇద్దరు మహాభక్తుల గురించి తెలుసుకుందాం. అంటే రాములు వారి యొక్క హృదయాన్ని ఏ విధంగా వాళ్ళు జయించారు. మొదటి భక్తురాలు రామాయణంలో అద్భుతమైన రాముని హృదయం జయించిన భక్తురాలు ఎవరయ్యా అంటే శబరి ఒక వేటగాడి ఇంట్లో పుడుతుంది. వాళ్ళ తండ్రి వేటగాడు. ఆవిడ పుట్టిన తర్వాత ఆ వాతావరణం అంతా చూస్తే ప్రతిరోజు జంతువుల్ని బలిస్తూ ఉంటారు ఆ కుటుంబంలో. ఆవిడ అవన్నీ చూసి మనసు చలించిపోతుంది. శబరికి వాళ్ళ తండ్రి గారే చెబుతుంది, ఇంత జంతువులు ప్రాణాలు పోతున్నాయి, ఇది బలి ఇవ్వడం ఎందుకు, మానేయండి, ఇది చాలా భయంకరంగా ఉంది, బాధగా ఉంది, చూస్తుంటే విలవిల్లాడిపోతున్నాయి ప్రాణం కోసం. ఎప్పుడు ఒక భక్తిలో మార్గంలో ఉన్నప్పుడు మనకు మొదటి గుణం కరుణ. అహింస పరమో ధర్మ. అహింస అంటే జంతువుల్లో కాదు, వేరే మనుషులు కూడా బాధ ఇవ్వకూడదు. మనం మాట్లాడే మాటల ద్వారా కానీ, లేదా మన పనుల ద్వారా కానీ, మన బిహేవియర్ ప్రవర్తన ద్వారా కానీ మనకు వేరే జీవులకి మనం బాధించకూడదు, బాధ ఇవ్వకూడదు. అది అహింస అంటే. కృష్ణుడు గీతలో చెప్తాడు, ఒక జంతువులే కాదు వేరే ఏ జీవరాశి మనుషులు కూడా ఎవరికి ఇవ్వకూడదు బాధ. ఇక్కడ ఆ శబరి ఆ జంతువుల్ని చంపేస్తుంటే ఆవిడ హృదయం తట్టుకోలేకపోతుంది. వాళ్ళ నాన్నగారికి ప్రయత్నం చేస్తుంది చెప్పడానికి, మానేయండి ఇవన్నీ వద్దు అని, కానీ వాళ్ళు మానరు. ఆవిడ బాధ తట్టుకోలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది శబరి.
ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది చిన్న వయసులోనే, చిన్న యుక్త వయసులో, చిన్న టీనేజ్ వయసు ఆమెకి, చిన్న వయసులో వెళ్ళిపోతుంది ఇల్లు వదిలి, తట్టుకోలేక ఆ బాధలన్నీ కూడా, జంతువుల హింస జరుగుతుందనేసి. తర్వాత ఇల్లు వదిలిన తర్వాత ప్రయత్నం చేస్తుంది, జీవితం అంటే ఏమిటి చూడండి. చనిపోతే ఎక్కడికి వెళ్తాం మనం, మన ప్రయాణం ఏమిటి, మన గమ్యం ఏమిటి, ఈ ప్రశ్న రావాలి. ఒక మనిషి మాత్రం వేసే ప్రశ్నలు ఇవి. కుశల ప్రశ్నలు అందరూ వేస్తారు, కానీ జీవిత ప్రశ్నలు ఇది, ఇలా ప్రశ్నలు వేయాలి. మనుషులంటే ఈ ప్రశ్నలు వేయాలి మనం. కుశల ప్రశ్నలు అందరూ వేస్తారు. శబరి ఈ జీవితం గురించి తెలుసుకోవాలి అని కొంతమంది సాధువుల దగ్గరికి వెళ్తుంది, ఆశ్రమంలోకి. అయ్యా, నన్ను మీ శిష్యురాలుగా స్వీకరించండి, నాకు కొద్దిగా భగవద్ జ్ఞానాన్ని ఇవ్వండి అని వేడుకుంటుంది కొన్ని ఆశ్రమాలకు వెళ్ళి. కానీ చాలామంది ఆవిడ్ని వెళ్ళగొట్టేస్తారు. నువ్వు వేటగాడు ఇంట్లో పుట్టావు, నీకు ఎలా ఈ వేద జ్ఞానం ఇవ్వగలుగుతాం, నువ్వు తెలుసుకోలేవు, శిష్యురాలుగా స్వీకరించలేం అని ఆమెను తిరస్కరిస్తారు, అందరూ రిజెక్ట్ చేసేస్తారు. అలాగా అందరూ రిజెక్ట్ చేస్తుంటే లాస్ట్కి ఒక సాధువుని కలుస్తుంది. శబరి గురువు పేరేమిటి గుర్తుంది ఎవరికైనా? ఓకే, పర్లేదు. ఆ గురువు గారిని కలుస్తుంది, అతని పేరు మాతంగ. పేరేమిటి? మాతంగ. ఆయన కలుస్తుంది. ఆయన కలిసిన తర్వాత, స్వామి నన్ను మీరు శిష్యురాలుగా స్వీకరించండి. భక్తి మార్గానికి స్త్రీ దేహం ఆటంకం కాదు, ఏ దేహం ఆటంకం కాదు. మన ఆటంకం అంతా మన మనస్సు, బుద్ధి. దేహం ఆటంకం కాదు భక్తికి. మోక్షానికి శరీరం ఆటంకం కాదు, మోక్షానికి మన బుద్ధి, మనసే ఆటంకం. అది ముందుకు వెళ్లకుండా చేసేది మన మనసే. కాబట్టి శబరి అటువంటి కుటుంబంలో పుట్టిన భగవంతుడి తెలుసుకోవాలి ఒక జిజ్ఞాస ఉంది, వాళ్ళ కోరిక ఉంది. ఎప్పుడైతే మనలో కోరిక ఉంటుందో భగవంతుడు అన్ని ఏర్పాటు చేస్తాడు బయట. చూడండి, మనం ఎన్ని కోరికలు కోరుకున్నా కర్మానుసారమే జరుగుతాయి మన జీవితంలో. కానీ ఎప్పుడైతే మన భగవంతుడి గురించి కోరుకుంటామో, ఆయన చేరుకోవాలని కోరుకుంటామో, ఆయన జ్ఞానం కోసం కోరుకుంటామో, ఆయన ఏర్పాట్లు ఆయన చేసి పెడతాడు. కాబట్టి ఆయనకి ప్రథమ చైత్య గురువు అని అంటాం. వర్తమ ప్రదర్శక గురు చైత్య గురు. చైత్య గురువు అంటే ఫస్ట్ గురువు హృదయంలోనే ఉంటారు, అదే కృష్ణుడు పరమాత్మలాగా. తర్వాత బాహ్య గురువు, బయట ఉన్న గురువుల దగ్గరికి పంపించే గురువు ఎవరు? లోపల కృష్ణ పరమాత్ములే. కాబట్టి చైత్య గురువు అంటే హృదయంలోనే ఉంటూ మన ఆలోచనలన్నీ చూసి, మనకు ఎప్పుడైతే భగవంతుడి తెలుసుకోవాలి ఆలోచనలో పుడితే ఆయన బయట ఉన్న గురువు దగ్గరికి ఏర్పాటు చేస్తాడు భగవంతుడు. శబరిలో ఆ కోరిక ఉంది కాబట్టి మాతంగ దగ్గరికి పంపించాడు భగవంతుడు. ఆయన దగ్గర కలుస్తానే ఆయన శబరిని చూస్తానే, తల్లి నీకు ఏం కావాలి? నాకు భగవద్ జ్ఞానం కావాలి. ఇది ఒక గురువుని కలిసినప్పుడు ఏం కోరుకోవాలి? నన్ను ఆశీర్వదించండి, నాకు ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి, లేదంటే ఈ విధంగా ముందుకు ఆ ముందుకు, ఇది కాదు. ఒక గురువుకి ఎవరిని కలిస్తే మనకు మొదట ఆ భగవద్ జ్ఞానాన్ని ఇవ్వండి. ఎందుకంటే మన సమస్యలకి అన్నిటికీ మూలం భగవద్ జ్ఞానం లేకపోవడమే. కాబట్టి శబరి ఆ జ్ఞానం ఇవ్వని కోరుకుంటుంది. ఆయన తప్పకుండా నీకు ఇస్తాను. కానీ శబరి అంటుంది, అందరూ నన్ను తిరస్కరించారు, రిజెక్ట్ చేశారండి, ఎవరు ముందుకు రాలని చెప్పడానికి, కానీ మీరు వచ్చారు, మీకు చెడ్డ పేరు వస్తుందేమో అంటుంది ఆవిడ. మీకు చెడ్డ పేరు వస్తుందేమో గురువుగారు అంటే, నాకు చెడ్డ పేరు వచ్చినా పర్లేదు, ఒక తృష్ణ ఉన్నవాళ్ళు, అంటే భగవంతుడికి తెలుసుకోవాలి ఒక జిజ్ఞాస, ఒక తాపత్రయం, అటువంటి జీవులకి సేవ చేసే అవకాశం ఇది. కాబట్టి అటువంటి జీవుడు నా దగ్గరికి వచ్చినప్పుడు జ్ఞానం కోసం నేను తిరస్కరించలేను. కాబట్టి నాకు చెడ్డ పేరు వచ్చినా పర్లేదు. ఇప్పుడు మన పేరు ప్రతిష్టలు ముఖ్యం కాదు. ఇక్కడ మన పేరు కోసం కూర్చోవట్లేదు, పేరు కోసం భక్తిలో రాకూడదు, ప్రతిష్ట కోసం భక్తిలో రాకూడదు. అవి ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడే మనకు వైకుంఠ మార్గంలో ముందుకు వెళుతాం. అవన్నీ బ్యాగేజ్లు, అవన్నీ కూడా పేరు ప్రతిష్ట, ఇవన్నీ కూడా ఏమిటి?
ఎరగడ తరగడ వదిలేయడం ఈజీనే, కానీ పేరు ప్రతిష్టలు అవి ఇంకా బరువైన వస్తువులు అవి. ముందు అందుకే ఇది ఆత్మశుద్ధి అయినప్పుడు అవి కూడా వదిలేయాలి. కాబట్టి మాతంగా చెప్తారు, నాకు నా పేరు ప్రతిష్టల గురించి నాకే దాని మీద ఆశ లేవు తల్లి, నన్ను చెడుగా అనుకున్నా పర్లేదు. ఒక మంచి పని చేసేటప్పుడు మన గురించి చెడుగా కొంతమంది అంటారు, చెడుగా మాట్లాడుతారు, చెడుగా మన గురించి ప్రచారం చేస్తారు. అయినా దాన్ని మనం వదిలేయాల్సిందే. ఒక పిచ్చివాడు మాట్లాడితే మనకు కోపం వస్తుందా? వాడిపైన మనకేమొస్తుంది? జాలి వేస్తుంది. అయ్యో పాపం ఇట్లా అయిపోయాడని. ఎవరో చెడుగా మాట్లాడుతుంటే వాళ్ళ జబ్బు ఉంది లోపల, పాపం. అంతే కదా, ఆ లోపల ఆత్మకు జబ్బు ఉంది. ఆ జబ్బు ఏమిటి? చెడుగా మాట్లాడడం. ఆ జబ్బు తగ్గాలి కదా, మనం ఏం ప్రార్థన చేయాలి, కృష్ణ ఆ జబ్బు తగ్గించేది చేయి స్వామి, ఆ జీవుడికి ఆ జబ్బుతో చెడుగే మాట్లాడుతున్నాడే. కాబట్టి మాతంగా నా గురించి ఏమనుకున్నా పర్లేదు సమాజం, నీలాంటి మంచిగా ఒక సీరియస్గా ఒక తాపత్రయం ఉన్న వాళ్ళని జ్ఞానం ఇవ్వడం నా ధర్మం తల్లి, నువ్వు రేపటి నుంచి ఆశ్రమంలో జాయిన్ అయిపో అంటాడు. ఇంక శబరి ఆ రోజున ఆశ్రమంలో జాయిన్ అయిపోయి మాతంగా సేవ చేస్తూ, ఆ ఆశ్రమంలో సేవ చేస్తూ చిన్న వయసులోనే అలాగ జీవితం గడిచిపోతూ ఉంటుంది. ఒకరోజు మాతంగా వయసు ఇంకా శరీరం దగ్గర పడుతుంది, మృత్యు చావు దగ్గర వస్తుంది. ఆయన గొప్ప భక్తుడు కదా, కాబట్టి ఆయనకు తెలుసు శరీరం ఎప్పుడు వదిలేస్తున్నామని. అప్పుడు శబరిని పిలిచి, నా టైం వచ్చింది, నేను ఇంకా బయలుదేరాలి. ఆవిడ ఏడుస్తుంది, గురువుగారు నీ లేకపోతే నా జీవితం ఏమైపోతుంది అని బాధపడుతుంది. నన్ను మీతో పాటు తీసుకెళ్ళిపోండి గురువుగారు అంటే, లేదు నువ్వు చేయాల్సిన కొన్ని ఉన్నాయి తల్లి, నువ్వు ఇక్కడే ఎదురు చూస్తూ ఉండు, శ్రీరామచంద్రులు వస్తారు, ఆయన చూసిన తర్వాత నువ్వు నన్ను చేరుకుంటావు. కాబట్టి నాకు ఇన్ని రోజులు సేవ చేసావు కదా, నీకు ఒక గురువు అనుగ్రహం ఏమిటి? భగవంతుని చూసే అనుగ్రహం నీకు వస్తుంది. ఎంత అదృష్టం చూడండి. ఒక గురు సేవ కరెక్ట్గా చేస్తే భగవంతుణ్ణి దర్శించుకునే అదృష్టం దొరుకుతుంది. కాబట్టి ఆ శబరికి ఆ మాతంగా ఋషి అటువంటి అనుగ్రహాన్ని ఇచ్చి ఆయన శరీరం వదిలేస్తారు. తర్వాత శబరి ఆ విధంగానే వయసు పెద్దగా అయిపోయి చాలా ఒక ముసలితనం స్టేజ్కి వచ్చేస్తారు ఆవిడ. అయినా కూడా సేవ వదిలిపెట్టదు, రామనామం వదిలిపెట్టదు ఏ రోజు కూడా. సరే, పంపానది మనకు తెలుసు కదా, ఆవిడ నీరు కోసం వెళ్తుంది. నీరు కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఋషులు కొంతమంది ఆమెను చులకనగా మాట్లాడుతారు. ఈవిడ గొప్ప భక్తురాలు వచ్చిందండి, ఈవిడ అంటరాని స్త్రీ, ఈవిడ వల్ల మన ఆశ్రమాలన్నీ చెడిపోతున్నాయి అని చెప్పి కోపంతో ఒక రాయి విసురుతాడు ఆమె పైన. చూడండి, ఆ రాయి ఆవిడ పాదం తగిలి కొద్దిగా రక్తం వస్తుంది. ఆ రక్తం చుక్కలు ఆ నదిలో పడతాయి. ఆ నది అంతా ఎర్రగా అయిపోతుంది, ఆ నది అంతా రక్తం అయిపోతుంది. ఋషులందరూ రక్తం తాగలేం కదా, ఎలా ఇప్పుడు స్నానం చేయాలి, ఎలా మనం ఆహారం వండుకోవడానికి నీళ్ళు లేవే, తాగడానికి నీళ్ళు లేవు, స్నానానికి నీళ్ళు లేవు, నది అంతా రక్తమయం అయిపోయింది ఏమిటి అని అందరూ యోగా సిద్ధం తెలిసిన వాళ్ళందరూ కూడా ఎన్నో వాళ్ళ పవర్ను ఉపయోగిస్తారు ఆ రక్తం నదిని మామూలు నదిగా మార్చడానికి. ఎవరి తరం కాదు, అలాగే రెడ్గా ఉండిపోతుంది. అప్పుడు ఒక అతను అంటాడు, అయ్యా శ్రీరామచంద్రులు వచ్చారు వనవాసంలో, ఆయన ఇక్కడే ఉన్నారు, స్వామినే పిలుద్దాం, స్వామి వచ్చి ఈ నదిని బాగు చేస్తారేమో అని అందరూ వెళ్ళి శ్రీరామచంద్రుని ఆహ్వానిస్తారు. ఋషులందరూ వెళ్ళి ఆహ్వానిస్తే స్వామి శ్రీరామచంద్రులు వస్తారు అక్కడికి. శ్రీరామచంద్రులు ఆ రక్తపు నదిని చూసి అడుగుతారు, ఏమిటి ఎట్లా ఉంది శ్రీరామ, నువ్వే దీన్ని బాగు చేయాలయ్యా అంటే, రాములు వారు స్వయంగా వెళ్ళి ఆయన పాదం ఆ నదిలో పెడతారు. స్వామి పాదం, గంగ స్వామి పాదం కొద్దిగా తాకి
గంగా నది అంత శక్తివంతం అయిపోయింది. యమునా నది స్వామి పాదాలు తాకి మోక్షాన్నిచ్చే నదులైపోయాయి అవన్నీ కూడా. కరెక్టేనా? గంగా యమున స్వామి పాదాలు తాకి అంత శక్తివంతమైన నదులైపోయినాయి గంగా యమున. ఇక్కడ స్వామి స్వయంగా నదిలో దిగుతాడు, స్వయంగా ఆయనే స్నానం చేస్తారు, ఆయన తాగుతారు, ఆయన నది ఏం మారదు. ఇదేమిటిది చూడండి, సాక్షాత్ భగవంతుడు వచ్చిన ఆ నది రక్తంగానే ఉంది. అందరికీ షాక్, అంటే భగవంతుడు వచ్చినా కూడా మారలేదండి, ఏమిటి శక్తి ఇది? అప్పుడు రాములు అడుగుతారు, ఏమైంది అసలయ్యా, ఎందుకు ఈ నది ఇలా తయారైపోయింది అని అడుగుతారు. అప్పుడు చెప్తారు, ఇట్లాగా శబరి అని ఒక ఆవిడ ఉందండి, ఆవిడ్ని ఒక రాయితో కొట్టాడు ఒక ఋషి, ఆ రక్తం పడి ఇలా అయిపోయింది. మీరు వెళ్ళి శబరిని చెప్పండి, శబరికి శ్రీరామ వచ్చారు అని చెప్పండి అని అంటాడు రాములు వారు. అక్కడ ఋషులు వెళ్ళి శబరి ఆశ్రమకి వెళ్ళి చెప్తారు, శ్రీరామచంద్రులు వచ్చారు అని. శ్రీరామ అని పేరు వింటేనే ఆవిడ హృదయం ఎలా ఉందంటే, అంటే ఇంకా ఏది చూడదు ఆవిడ, ఎలా ఏం కనపడుతుంది రోడ్లో, ఏం వస్తుంది, ఆ భావన అంటే ఒక పిచ్చి వెరితనం. భగవంతుడు అంటే ఒక పిచ్చి ఉండాలి మనకు కూడా. మనకు వేడి చాలామంది పిచ్చి ఉంది, చాలా పైన చాలా విషయాలపైన పిచ్చితనం ఉంది మనకు, మ్యాడ్నెస్ అంటుందండి. కానీ భగవంతుడి పైన ఆ పిచ్చి మారాలి మనకు, ఆయన పైన ఆ పిచ్చి ఆయన స్వామి నువ్వు కావాలని భావన రావాలి. శబరి ఆ శ్రీరామ పేరు వింటేనే పరిగెత్తు ఏమి కనపడుతుందో రోడ్డు దారిలో ఏమి చూడట్లే ఆవిడ, పరిగెత్తు వచ్చేస్తుంది శ్రీరాముని చూడాలి అని. కొన్ని సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉండే శ్రీరాముడి కోసం. చూడండి, ఆ పరిగెత్తు దగ్గరకు వస్తుంది, నది దగ్గరకు వచ్చినప్పుడు ఆ పరిగెత్తే విధానంలో ఆవిడ యొక్క పాదధూళి, శబరి పాదధూళి ఆ నదిలో పడుతుంది. ఎప్పుడైతే శబరి పాదధూళి నదిలో పడిందో ఆ నది మామూలు నది అయిపోయింది. అక్కడ ఉన్న ఋషులకందరికీ షాక్, అంటే ఈవిడ పాదధూళి కొద్దిగా పడితే నది మామూలు అయిపోయింది. రామచంద్రులకే సాధ్యం కానిది శబరి పాదంకుండే దుమ్ము ఈ రక్త నదిని మార్చేసిందే. అందరూ షాక్ అయిపోతారు. అప్పుడు ఆవిడ గురించి, ఆవిడ భక్తి గురించి తెలుసుకుంటారు. ఓ, మరి ఇన్ని రోజులు తప్పులు చేశాం, ఇంత మహాభక్తురాలు మన మధ్య ఉందా. రాములు వారిని చూస్తారే, రాములు వారికి నమస్కారం చేస్తూ, స్వామి నీకు ఎదురు చూస్తున్నాను, నా కోసం ఒక్కసారి ఆశ్రమానికి రా, పాపం నీకు ఆకలి వేస్తుందేమో. చూడండి, ఒక భక్తుడు ఎప్పుడూ కూడా కష్టాలు ఉన్నప్పుడు తిట్టుకోడు భగవంతుణ్ణి. నా కష్టాలు ఎందుకు ఇచ్చావండి, నువ్వేం చేస్తున్నావు, సుఖంగా ఉన్నావు వైకుంఠంలో, నన్ను వదిలేసావు నువ్వు రోడ్లపైన, నా కష్టాలు నువ్వు తీర్చట్లేదు. ఎన్నెన్నో క్వశ్చన్లు వస్తాయి, మైండ్ అంతా కంప్లైంట్సే ఉంటాయి. కృష్ణ కనపడితే మనం ఏం చేస్తాం, ఫస్ట్ కంప్లైంట్ చేస్తాం ఫుల్. నీకు ఆ రోజు ఇంత నైవేద్యం పెట్టి ఇన్ని పూజలు చేశాను, నీకు ఇన్ని వ్రతాలు చేశా, ఇన్ని మంత్రాలు చెప్పాను, హరే కృష్ణ మంత్రం ఇన్ని మంత్రాలు చెప్పాను, మా ప్రభువులు అందరూ ఆఫర్ నైవేద్యం పెట్టారు, కానీ కష్టాలు తీరట్లేదు, నువ్వేం చేస్తున్నావు. కూతురు పెళ్ళి, కొడుకు పెళ్ళి, ఎన్నెన్నో ఉంటాయి మనిషికి. ఒక సమస్య తిరిగి ఇంకొక సమస్య, సమస్య లేని జీవితమే లేదు. స్వామికి అన్ని మొరబెట్టుకుంటాం, నువ్వు ఇవన్నీ తీర్చలేదు ఏమిటయ్యా అని అడుగుతాం. ఇక్కడ ఏమిటి చెప్పండి, ఈవిడ సమస్య. శబరి ఏమి అడగకుండా, కృష్ణ రామ నువ్వు ఆకలిగా ఉన్నావేమో, ఒకసారి ఆశ్రమానికి రా, నీకోసం అడివంతా తిరిగి, ప్రతిరోజు శబరి ఏం చేస్తుందంటే అడివంతా తిరిగి ఏదైతే తియ్యగా ఏదైతే ఉంటాయో స్వామికి పండ్లు తియ్యగా ఉన్నవే ఏర్పించి మరీ అవి స్వామికి నైవేద్యం పెడుతుంది. ఆకలిగా ఉన్న రా తండ్రి అని పిలుస్తుంది. అప్పుడు లక్ష్మణుడు శ్రీరాముడు శబరి ఆశ్రమానికి వెళ్తారు. అప్పుడు శబరి ప్రేమగా పండ్లు పెడుతుంటే లక్ష్మణుడు ఆపుతాడు రామచంద్రుని. అన్న స్వామి తినద్దు ఇవన్నీ సగం కొరికేస్తున్నారు ఎవరో, తినద్దు అని అంటాడు.
అప్పుడు రామచంద్రుడు అంటారు, లక్ష్మణ, ఈ పండు చాలా తియ్యగా ఉంటుంది లక్ష్మణ, కానీ నా భక్తురాలు తినిన తర్వాత ఆ తియ్యదనం ఇంకా అనంత కోటి రెట్లు ఎక్కువైపోయింది. కాబట్టి అంత ప్రేమ భక్తి, తీయగా ఉన్న భక్తి కనపడుతుంటే ఎలా నేను తినకుండా ఉంటాను? చూడండి, అట్లా రామచంద్రుడు లక్ష్మణుడు వద్దని పక్కన పెట్టిన స్వామి శబరి భక్తిని చూస్తాడు ఆ పండ్లల్లో. నా భక్తురాలు తినిందే. అప్పుడు శబరి చెబుతుంది, స్వామి అన్నీ ఏర్పించాను, ఏది తీయగా ఉంటుందో నా స్వామికి ఏది తీయగా అదే ఇవ్వాలనుకుని ఏర్పించి ఇచ్చాను స్వామి. అట్లాగా శబరి సగం తినేసిన పండ్లని రామచంద్రులు ఎంత గొప్ప నైవేద్యంలాగా, అంటే ఒక పండితులు నైవేద్యం పెట్టిన స్వామి స్వీకరించుడు, దాంట్లో ప్రేమ లేకపోతే. గొప్ప గొప్ప మంత్రాలు మనకు అన్నీ పఠించినా, అన్ని మంత్రాలు తెలుసుకున్నా, అన్ని పూజా విధానాలు చేసినా అక్కడ ప్రేమ లేకపోతే స్వామి నైవేద్యాన్ని స్వీకరించాడు. శబరిలో ఉన్న ప్రేమని స్వామి స్వీకరించాడు. కాబట్టి అక్కడ ఉన్న గొప్ప ఋషులంతా కూడా తపస్సు చేసే వాళ్ళైనా శ్రీరామచంద్రుడు కూడా ఆ నదిని, రక్తపు నదిని మార్చలేకపోయారు. అప్పుడు రామచంద్రులు అంటారు, నా భక్తులకి అపరాధం జరిగితే నేను కూడా కాపాడలేను. అదే మనం ముందు కూడా తెలుసుకున్నాం దీని గురించి. అంబరీష మహారాజా గురించి తెలుసుకున్నప్పుడు దుర్వాసముని ఎలాగ ఇబ్బంది పెట్టినప్పుడు మహావిష్ణువే కాపాడలేడు. సుదర్శన చక్రం వస్తుంది చంపడానికి దుర్వాసమునిని. లాస్ట్కి ఎవరు కాపాడుతారు? అంబరీష ఆ భక్తుడే కాపాడుతారు దుర్వాసమునిని. ఇక్కడ కూడా చూడండి, శబరిని అంత అవమానించిన శబరి అందరినీ క్షమించేసింది. భక్తులు ఇంకొక లక్షణం ఏమిటంటే, మనల్ని ఎవరైనా అవమానించినా కూడా వాళ్ళు మన శత్రువులాగా స్వీకరించకూడదు. వాళ్ళని మనం క్షమించే గుణం ఉండాలి. విష్ణువులా గుణం ఉంటుంది, క్షమించే గుణం. శబరి అన్ని అవమానించినా కానీ వాళ్ళు ఎవరిని తిరిగి చెప్పించాలి. ఆవిడ ఒక మాట తిరిగి చెప్పించుంటే అందరూ స్మాష్, ఋషులంతా. కానీ ఆవిడ ఆ మాట అనలేదు, ఎవరిని చెప్పించలేదు. ఆవిడ ఆ బాధలను తీసుకున్నది ఆ తల్లి. అందుకే రామచంద్రుల యొక్క ప్రేమను పొందింది ఆ తల్లి. అందరికీ అవకాశం దొరుకుతుంది. రామచంద్రులు వెతుక్కుంటూ వెళ్తారు కదా శబరిని చూడడానికి. సో అప్పుడు నా భక్తురాలు మీరు అవమానించారు కాబట్టి నా భక్తురాలు యొక్క పాద ధూళి శక్తి చూసారా? ఋషులారా, మీరు ఎంత తపస్సు చేస్తున్నారు, బాగుంది, కానీ తపస్సులతో నన్ను పొందలేరు. మీరు ప్రేమతోనే పొందగలుగుతారు మీరు. కాబట్టి శబరిలో ఉన్న భక్తి, ఆవిళ్ళ అమాయకత్వం, ఆ సరళత్వం, భగవంతుడికి నచ్చే గుణాలు ఇవన్నీ కూడా. కానీ మనిషిలో జ్ఞానం వచ్చిన తర్వాత గర్వం వచ్చేస్తుంది. ధనం ఉన్న చోట గర్వం వచ్చేస్తుంది, పవర్ ఉన్న చోట గర్వం వచ్చేస్తుంది, మనిషికి విజయం, సక్సెస్ ఉన్న చోట గర్వం వచ్చేస్తుంది. గర్వం వచ్చేసినప్పుడు మనిషికి ఇంకా భగవంతుడు దూరం అయిపోతాడు. కాబట్టి దేవతలు కూడా స్వామి ఒకసారి వాళ్ళు కూడా పనిష్మెంట్ ఇస్తాడు. ఇంద్రుడు కూడా తప్పులు చేస్తూ ఉంటాడు కదా. కాబట్టి కృష్ణుడు కూడా అతన్ని ఇంద్రుడిని కరెక్ట్ చేయడానికి వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఆయన. కాబట్టి శబరి ఆ విధంగా ఆవిడ యొక్క భక్తితో రాములు వారి యొక్క హృదయాన్ని జయించింది. రాములు వారు చూడండి, ఆవిడ కోసమే అక్కడికి వస్తారు ఆయన. అంటే భక్తులు ఉండాల్సింది ఏమిటంటే ఓర్పు. శబరి ప్రతిరోజు వాళ్ళ గురువు గారు మాట చెప్తారు కదా, రాములు వారు వస్తారని చూడ్డానికని. ఆ రోజు నుంచి ప్రతిరోజు స్వామికి ఆ పన్ను నైవేద్యం పెడుతూ ఎదురు చూస్తూ ఉంటుంది. రాములు వారు ఎప్పుడు ఈరోజు వస్తారేమో, ఈరోజు వస్తారేమో, ఈరోజు వస్తారేమో. కానీ ఏ రోజు కూడా నమ్మకాన్ని కోల్పోలా. మన భక్తి ఎలా ఉంటుంది? ఒక పూజ చేసే రోజు భక్తి పైన ఎలా ఉంటుంది? పైన మేడలో ఆ పూజ అయిన 2-3 రోజులు, వారం తర్వాత సెకండ్ కొద్ది కింద దిగుతుంది, మెట్లు దిగుతూ. ఇంకా కొద్ది రోజులు ఇంకా ఏం పనులు జరగట్లా, ఎక్కడికి వస్తుంది? ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేస్తుంది. ఇంకా పనులు జరగట్లా, ఏమవుతుంది? మనమే భూమి పూజ చేసి లోపల వేసేస్తాం. ఇంకా అంటే ఆ నమ్మకం కొద్ది కొద్దిగా ఏమవుతుంది? తరిగిపోతూ ఉంటుంది, ఐస్ క్యూబ్ లాగా. ఐస్ అంతే కదా, ఐస్ బయట పెడితే ఏమవుతుంది? కరిగిపోతుందా?
నమ్మకం ఎప్పుడు కూడా ఒక రాళ్ళు రాగా ఉండాలి, ఐస్ క్యూబ్ లాగా కాదు. ఐస్ గడ్డ ఏమవుతుంది? కరిగిపోతుంది. రాళ్ళు కరిగిపోతాయి అంత ఈజీగా? కరగవు. నమ్మకం అనేది ఎప్పుడు కూడా, శబరికి ఏమున్నది? నమ్మకం ఉన్నది. ఏ రోజు ఆవిడ కంప్లైంట్ చేయలేదు, రామచంద్రులు రారేమో, మా గురుగారు ఊరికే చెప్పారేమో, నేను ఆయన వస్తాను ఎదురు చూస్తున్నానే, అలా ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. నమ్మకం, గురువు పైన నమ్మకం ఉంది ఆవిడకి, శ్రద్ధ ఉంది, గురువుగారు చెప్పిన మాటను ఆచరించింది. ప్రతిరోజు రాముల వారికి నైవేద్యం పెట్టింది. ఆ నైవేద్యం పెట్టే శక్తి ఏమిటి చెప్పండి? ఆ ఆశ్రమంలో ఉన్న, అడవుల్లో ఉన్న ఋషులందరికీ దొరకని అదృష్టం ఆవిడికి దొరికింది. కాబట్టి రామచంద్ర హృదయాన్ని జయించాలంటే మనిషిలో ఉండాల్సిన మొదటి లక్షణం ఏమంటే గురు ఉపాసన, ఆచార్య ఉపాసన అంటాం మనం. ఆచార్యులు ఉపాసించడం, అది ఆవిడ చేసింది. రెండోది ఏమి చేసింది? రామనామ శ్రవణం కీర్తనం, రామనామ. మూడోది ఏమి చేసింది? రామచంద్రులకి నైవేద్యాన్ని అర్పించింది. నాలుగోది ఏం చేసింది ఆవిడ? ప్రతిరోజు అదే శ్రద్ధగా నా స్వామి ఈరోజు వస్తారేమో నమ్మకంతో సేవ చేసింది. కాబట్టి దీనివల్ల రాముల వారి యొక్క హృదయాన్ని శబరి జయించింది. ఆవిడ ఎంగిలి పెట్టిన, ఆవిడ తినేసి పండ్లు పెట్టిన స్వామి దాన్ని ఒక అమృతంలాగా స్వీకరిస్తారు. కాబట్టి స్వామి పదార్థాన్ని చూడరు, పదార్థం వెనకున్నా ప్రేమను చూస్తారు. కాబట్టి రామాయణం అంతా నేర్పించేది ఏమిటంటే, ఇప్పుడు కూడా రాములు వారు ఉన్నారు, అటువంటి భక్తులు లేరు. శబరి లాంటి శ్రద్ధ ఉన్న, నమ్మకం ఉన్న భక్తులు లేరు. ఇప్పుడు కూడా రాముల వారు ఉన్నారు, ఇప్పుడు హనుమంతుడు ఉన్నారు, కానీ అటువంటి భక్తులు కలియుగంలో లేరు. కాబట్టి కలియుగంలో అన్నం సమస్య కాదు, ఆహారం సమస్య కాదు, వర్షాల సమస్య కాదు, నిజమైన భక్తుల సమస్య కలియుగంలో. ఎక్కడైతే భక్తులు ఉంటారో అది సస్యశ్యామలం అవుతుంది ఆ ఊరంతా కూడా. ఎక్కడైతే కృష్ణ ఆరాధన జరుగుతుందో ఆ ఊరంతా కూడా, ఆ వాతావరణం అంతా వైకుంఠ వాతావరణం అవుతుంది. ఎక్కడైతే భక్తుల ఆరాధన జరుగుతుందో, భక్తుల సేవ, భక్తుల ప్రచారం, భగవంతుడి యొక్క ప్రసాదం, ఇవన్నీ ఎక్కడ ఉంటాయో లక్ష్మీదేవి అక్కడే తాండవం చేస్తుంది. ఎందుకంటే నారాయణ ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుంది కదా, భర్త ఉన్న చోట భార్య స్థానం. కాబట్టి కలియుగంలో లోటు ఏమిటి ఇక్కడ మనకు? అటువంటి గొప్ప భక్తులు లేరు. అది నిజమైన లోటు కలియుగానికి. అందుకే మనం ఇంకా భక్తులు అక్కడక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా వర్షాలు పడుతున్నాయి. భూదేవి అంటుంది భాగవతంలో, స్వామి నేను అన్నీ భరించగలుగుతాను కానీ ఈ పాపుల్ని భరించలేను స్వామి. నిజమైన బరువు అంటే ఏమిటి? కొండలు నాకు బరువు కాదు, భూదేవి అంటుంది. హిమాలయం నాకు బరువు కాదు, ఎవరెస్ట్ పర్వతం నాకు బరువు కాదు, మేరు పర్వతం నాకు బరువు కాదు, పెద్ద పెద్ద కొండలు నాకు బరువు కాదు. నాకు బరువు ఎక్కడ అంటే, ఎక్కడైతే నీ భక్తి లేకుండా జీవులు బతుకుతూ ఉంటారో ఆ ఊరు నాకు చాలా బరువు ఉంటుంది ఆవిడ. చూడండి, భూదేవికి బరువు అంటే ఏమిటి? భక్తిలో లేని ఆ ఊరు భూదేవికి బరువు. భక్తిలో లేని మనిషి భూదేవికి బరువు. ఇది భూదేవి చెప్పిన మాట. స్వామి ఈ బరువు భరించలేకపోతున్నా నేను. చూడండి, కాబట్టి రామాయణం చూస్తే రామచంద్రుల యొక్క హృదయాన్ని జయించాలంటే శబరి ఎన్నో ఆటంకాలు ఉన్నా, ఎంత అవమానాలు భరించినా, అవమానాలు ఆవిడకి ఎదురుపడినా, ఎంతోమంది రిజెక్ట్ చేసిన, తిరస్కరించినా, కానీ ఆవిడ పట్టుదల వదిలిపెట్టలే ఎప్పుడు స్వామిని చేరుకోవడానికి. కాబట్టి భక్తిలో ముందుకు వెళ్ళాలంటే మనకు ఉండాల్సింది మొదటిది పట్టుదల. లేదు, నేను భగవద్గీతను ఆచరణలో పెట్టాలి, ఈ భగవద్గీత జ్ఞానాన్ని నేను తెలుసుకొని ఇది ఆచరణలో పెడుతూ ప్రచారంలో భాగం కావాలి అని ఒక పట్టుదల మనిషిలో ఉన్నప్పుడే ఇవన్నీ మనకు బోధపడతాయి. భగవంతుడి హృదయాన్ని మనం జయించగలుగుతాం. లేదా ఎంతోమంది గీత చదువుతారు, ఎంతోమంది శ్లోకాలు చదువుతారు, ఎంతోమంది ప్రచారం చేస్తూ ఉంటారు, కానీ స్వామి హృదయాన్ని తాకలేవు అవన్నీ.
ఇప్పుడు ఆ దండకారణ్య అడవుల్లో ఎంతోమంది ఋషులు ఉన్నారే, వాళ్ళెవరు స్వామి హృదయాన్ని తాకలేకపోయారు అందరూ. ఒక వేటగాడికి పుట్టిన కూతురు ఆవిడ ఎంగిలి స్వామి తిన్నాడని అర్థం చేసుకోండి మీరు. మనం ఎవరైనా ఒక వస్తువు ఇచ్చినా వాళ్ళ గోత్రం ఏమిటి, వాళ్ళ కుటుంబం ఏమిటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని చూస్తాం మనం. స్వామి బ్యాక్గ్రౌండ్ చూస్తున్నాడు ఇక్కడ. ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ ఏమిటి? భక్తి. ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏమిటి? భక్తి. ఆవిడ బ్యాక్గ్రౌండ్. మనమే చూస్తాం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తాం. బ్యాక్గ్రౌండ్ ఏమిటి? వాళ్ళ గోత్రాల నుంచి మొత్తం తవ్వేస్తాం మనం. అలా కాదు, భగవంతుడు ఏం చూస్తాడు? మన బ్యాక్గ్రౌండ్ ఏముండాలి? భక్తి. ఆ ఒక్క బ్యాక్గ్రౌండ్ ఉండే చాలు, ఇంకే బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. కలిగి మన బ్యాక్గ్రౌండ్ భక్తి. ఆ భక్తి బ్యాక్గ్రౌండ్ ఎవరు? నారాయణుడు, కృష్ణ భగవానులు. కాబట్టి మన బ్యాక్గ్రౌండ్ ఆయనే. మన వెనకాల ఉన్నది ఆయన, ఇప్పుడు కూడా ఆయనే ఉన్నాడు కదా. మనం ఇప్పుడు ఫోటో వెనకాల ఉన్నది ఆయనే, నడిపించేది ఆయనే, అన్నీ నడిపించే శక్తి ఆయనదే. కాబట్టి శబరిలో కులం ఇబ్బంది కాలేదు. వేటగాడింట్లో పుట్టినా అది ఇబ్బంది రాలేదు. ఎంతోమంది జ్ఞానం ఇవ్వకపోయినా ఇబ్బంది రాలేదు. కానీ ఆవిడలో కల్మషం లేని ఆ తాపత్రయమే భగవంతుని హృదయాన్ని జయింపజేసింది. అందుకే రామచంద్రులే ఆ మాతంగా గురువు దగ్గరికి పంపించారు ఆవిడ్ని. చూడండి, లేదంటే ఆ అపరాధంతోనే నది అంతా రక్తం అయిపోతుందా? ఎటువంటి శక్తి ఉండాలి ఆవిడికి? మళ్ళీ ఆవిడ పాద ధూళితో మళ్ళీ నది మామూలు అయిపోతుందా? రామచంద్రులు కూడా నదిని కాపాడలేకపోతే శబరి పాద ధూళి కాపాడిందని అర్థం చేసుకోండి. ఒక భక్తి యొక్క శక్తి ఏమిటి అవని. భగవంతుని మనం జయించాలంటే మనలో ఆ భక్తి ఉండాలి. ఇది మొదటిది మనం నేర్చుకోవాల్సింది. రామాయణంలో ఇప్పుడు మనం శబరిలాగా ఇప్పుడు వెళ్ళేసి రేపటి నుంచి అన్ని పన్ను సగం తినేసి బాగుంది పెడదాంలే స్వామికి, స్వామి మామిడి పనులు వస్తున్నాయి, మంచి బాగా తీపుగా ఉన్న తినేసి నీకు పెడతాను స్వామి అని ముట్లు పెట్టకూడదు స్వామికి. అర్థమైనా? ఎక్కడ తెలియదు కదా. మీరు ఆ భక్తి రేపు శబరిలాగా అయిపోయి ఏమైనా చేసేస్తారు, టెన్షన్ నాకు. కాబట్టి మనం మన ఎంగిలి స్వామి ఆస్వాదించాలంటే ముందు స్వామి మన భక్తిని ఆస్వాదించాలి. మన భక్తిని స్వామి ఆస్వాదించినప్పుడు మన శరీరం ఏ ఇంద్రియమైనా అమృతమే అవుతుంది స్వామికి. చిలుక ఒక పండు కొరికితే ఏమవుతుంది? తీపి ఇంకా ఎక్కువ అవుతుంది. మనం కొరికితే చెప్పండి, ఇన్ఫెక్షన్, జబ్బులు. సరిగా పళ్ళు తోముకోవడం మనకు తెలియదు కదా. బ్రష్ కూడా ఏమో సరిగా చేయట్లేదంట. ఇప్పుడు అమెరికాలో కూడా ఇప్పుడు మధ్య కొంతమంది వింటూ చెప్తుంటారు, ఇది ఉండదు కదా, లిక్విడ్స్ వస్తాయి, బ్రష్ చేసే టైం కూడా ఉండదు అనమాట. ఒక్కొక్కసారి ఆఫీస్కి నేను వర్క్ చేసేటప్పుడు కార్పొరేట్లో అమెరికాలో ఉన్నప్పుడు నాతో పాటు అమెరికా వాళ్ళు పనిచేసేవాళ్ళు కొంతమంది. టూత్ బ్రష్ బ్రష్ అంతా కూడా ఎక్కడ టైం ఉండదురా బాబు అని చిన్నది నమ్ముతారు, మౌత్ వాషింగ్ లాగా. అది దాన్ని ఒక 4 సార్లు పుక్కలించి ఉంచేస్తాడు. ఫ్రెష్, ఆహా మంచి స్మెల్ వస్తుంది, ఇంకా అయిపోయింది బ్రషింగ్. అంతేనా? చూడండి, శబరి లాంటి భక్తి మనలో లేదు. కాబట్టి మనం తింటే అది ఎంగిలి. అంతేనా? అదే ఒక చిలుక కొరికితే చూడండి, భగవంతుడి సృష్టి చూడండి ఎలా ఉందో. అదే ఒక పక్షి కొరికితే ఆ తీయదనం ఎలా అయిపోతుంది పండుకి. చూడు ఎంత అద్భుతమైన ఇవన్నీ కూడా. కాబట్టి ఒక భక్తుడు ఒక చిలుకలాగా, భక్తిలో లేనివాడు మామూలు కోతి కొరికితే ఎలా ఉంటుంది ఒక పండు. మొన్నే వెళ్ళాం మేము, ఏదో నరసింహస్వామి దర్శనంకి వెళ్ళాం. కోతులు అసలు నిలబడితే కోతి, కూర్చుంటే కోతి. నరసింహస్వామి గుర్తురాలి, మనకు కోతులే గుర్తొస్తాయి. అహోబలంకి వెళ్తే స్వామి దర్శనం, కోతులు తప్ప ఎక్కడ స్వామిని చూస్తామని చెప్పండి. కోతులు ఎక్కడ చూస్తున్నా అవే. ఎందుకు ఆ విధంగా? ఎవరైనా ఒక పుణ్యస్థలాల్లో పుట్టిన వాళ్ళు లేదా పుణ్యస్థలాలకు వచ్చి, ఒక పుణ్యతీర్థాలకు వచ్చి పుణ్యతీర్థాల్లో పాపాలు చేసిన వాళ్ళు కోతులే పుడతారు.
అర్థమవుతుందా మీకు? పుణ్యతీర్థాలకు వెళ్ళి పాపాలు చేస్తే, అక్కడ పుట్టిన వాళ్ళు అవ్వచ్చు, బయట వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, పుణ్యతీర్థాలకు వెళ్ళి పాపాలు చేస్తే అదే పుణ్యతీర్థాల్లో కోతులే పుడతాం. చూడండి, అవన్నీ చూస్తుంటే మనకు అదే గుర్తొచ్చింది. ఎన్ని పాపాలు చేస్తారు ఈ జీవుడు పాపం. చూడండి, అంటే ఇబ్బంది కదా. ఎట్లా అనిపిస్తుందంటే మనిషి, చూడండి, మనం చేసిన కర్మలు ఏదైనా కూడా ఏది వదిలిపెట్టవు. మనం ఎవరిని తప్పించుకోలే, కర్మ నుంచి ఎప్పటికీ తప్పించుకోలేం. మనం ఒకరిని మనం ఏ విధంగా మోసం చేసినా, అర్థమైనా, ఒక మాట పరంగా మోసం చేసినా, ఆర్థికంగా మోసం చేసినా, లేదా మనం ఒక వేరే విధంగా ఏ విధంగా ఒక మనిషిని మోసం చేసినా, చూడండి, మోసం అనేది జంతువులకు కనపడదు. ఎక్కడన్నా విన్నారా జంతువులు మోసం చేస్తాయని? జంతువుల్లో కూడా ఫేక్, కపటమైన ప్రేమ లేదు. మీరు చూపించండి ఒక జంతువుల కపటమైన ప్రేమ. అది నిజంగా ప్రేమిస్తాయి మిమ్మల్ని. కుక్కను పెట్టుకున్నారు ఇంట్లో వండుకుని, నిజంగా ప్రేమిస్తుంది అది. కపటమైన ప్రేమ ఎవరి దగ్గర ఉంటుంది? మనిషిలో ఉంటుంది. వీడు స్వార్థపరుడు. వీడు జంతువుల్లో స్వార్థం ఉండదు. స్వార్థం అంటే కపటం ఉండదు. మోసం చేద్దామన్న భావన ఉండదు వాళ్ళల్లో. నిజంగా ప్రేమిస్తే అవి. కానీ మనిషిలో నిజమైన ప్రేమ లేదు, నిజమైన కరుణ లేదు, నిజమైన దయ లేదు. కాబట్టి మనిషి అందరికన్నా భయంకరమైన ఎవరంటే ఎవరు? మనిషే. వీడి ప్రేమలో నిజాయితీ ఉండదు. ఎందుకంటే మోసపోతున్నారు. రోజు పేపర్లో చూస్తున్నామా, ఐ లవ్ యూ అంటాడు, రేపు ఐ కిల్ యూ అంటాడు. అర్థమైనా? ఇదే కదా బయట ప్రేమ. ఐ లవ్ యూ అంటాడు, నెక్స్ట్ రోజు ఐ కిల్ యూ అంటాడు. ఏం ప్రేమది? ఏ జంతువుని అలా చేస్తుందా? కుక్కకి ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఇఫ్ యు ఫీడ్ ఏ డాగ్ ఫర్ 3 days, the dog will remember you for 3 years. If you feed a man for 3 years, he will not remember you even for 3 days. అర్థమైందా? తెలుగులో ఏమిటయ్యా అంటే, ఇది ఒక కుక్కకి ఒక 3 రోజులు భోజనం పెడితే ఆ కుక్క 3 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటుంది ఆ వ్యక్తిని. అయ్యో నాకు భోజనం పెట్టాడు ఇతను. కుక్కకి 3 రోజులు భోజనం పెడితే 3 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటుంది ఆ వ్యక్తిని. మనిషికి 3 సంవత్సరాలు భోజనం పెట్టండి, రోజు ప్రతిరోజు పామానాలు పెట్టండి 3 సంవత్సరాలు పెట్టిన తర్వాత ఏమవుతుంది? వాడు 3 రోజుల్లో మర్చిపోతాడు మిమ్మల్ని అందరినీ. కాబట్టి జంతువుల్లో ఉన్న విశ్వాసం కూడా మనిషిలో లేదు. ఇది కలియుగం, కపట యుగం. అంతా ఇది కపట యుగం. ఇది అంతా కపటమే. ఇక్కడ కపటమైన ప్రేమ, కపటమైన బంధాలు, కపట స్నేహాలు. ఎంతమంది స్నేహ ముసుగులు మోసం చేస్తున్నారు, ఎంతో ప్రేమ ముసుగులు మోసం చేస్తున్నారు, ఎంతమంది భార్యాభర్తలు మోసం చేస్తున్నారు. ఎవరో కిలాడి లేడీ అంట, మొన్న పేపర్లో వేశారు, పోలీసులు చెప్తున్నారు, కిలాడి లేడీ అంట 30-20 మందిని పెళ్లి చేసుకుని వదిలేసింది ఆవిడ. అందరి దగ్గర డబ్బులు దోచుకుని పరారు. అర్థమైనా? కలియుగం, కపట యుగం. ఎవరన్నా అందమైన ఫోటో మెసేజ్ వస్తే చాలు, ఇంకోటి ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. బా ఎవర్రా బాబు, వీడు హీరోయిన్ నాకు మెసేజ్ పంపించింది బాబు అనుకుంటాడు. నెక్స్ట్ ఏమవుతుంది? బ్యాంక్ బ్యాలెన్స్ ఉష్. వాడు ఎవరికి పిల్లికి కూడా బిచ్చం పెట్టి ఉన్నాడు. అర్థమైనా? వాడు పిల్లికి కూడా బిచ్చం పెట్టి ఉన్నాడు, దానం చేస్తున్నాడు. ఎవరైనా ఒక అందమైన అమ్మాయి మెసేజ్ వచ్చింది అనుకోండి, మెసేజ్ వచ్చిందిరా బాబు. ఒక పోలీస్ ఆఫీసర్ మోసం చేసింది ఎవడో ఒక ఆవిడ. ఒక పోలీస్ ఆఫీసర్ 2 కోట్లు పోయిందంట. వాళ్ళ భార్య చెప్పలేక ఏం చెప్తాడు ఇంకా? చూడండి, అందుకే మెసేజ్లు వస్తే రెస్పాండ్ అయ్యిద్దండి ఎప్పుడు కూడా. ఎవరు మీకు ఈ ప్రేమగా ఎవరు మెసేజ్లు పంపిరు. ఎవరైనా ఒక వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడంటే మిమ్మల్ని తొక్కడానికే. ఇది కలియుగం. ఇది ఒక వ్యక్తి మిమ్మల్ని తెలియకుండా ప్రేమిస్తాడంటే ఏమిటి? మిమ్మల్ని ముంచేయడానికే అని. ఇది కామన్ సెన్స్ కదా ఇది. ఇప్పుడు మిమ్మల్ని చూడకుండా, మీ గురించి తెలియకుండా ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చిందంటే ప్రేమ కంటే మీనింగ్ ఏమిటి? చూడండి, కామం ఏం చేస్తుంది? స్వామి గీతలో అంటాడు కదా, కామ క్రోధోద్విజావితే. తర్వాత ఏమవుతుంది? మతి భ్రమః. అర్జున, కామం ఎక్కువైతే ఏమవుతుంది అర్జున?
మతి భ్రమించిపోయి ఆలోచన విధానం దెబ్బకొట్టి ఏదో నిర్ణయం తీసుకుంటారు. అదే జరిగేది ఇక్కడ. అంత పెద్ద చదువు చదివే వాళ్ళు కూడా మోసపోతున్నారు. హనీ ట్రాప్ అంటారు దీన్ని. ఏమంటారు దీన్ని? తేనె ట్రాప్. తెలుగులో తేనె విందు అంటుంటారు. తేనె ట్రాప్ ఇది. అర్థమైనా? అందుకే కలియుగంలో ఏంటంటే ఇది కపట యుగం. ఇది గుర్తుపెట్టుకోండి. అంతా కూడా శబరిలో ఆ కపటం లేదు. అందుకే ఆవిడ ఎంగిలి కూడా స్వామి అమృతంలాగా తిన్నాడు. మన జీవితం అంతా కపటమయం. అప్పుడప్పుడు భక్తి వస్తూ ఉంటుంది, లోపలంతా స్వార్థపూరితమైన ఆలోచనలు. కాబట్టి ఎట్లా మన ఎంగిలి స్వామి తింటాడు చెప్పండి? కాబట్టి చిలుకల్లో ఉన్న ఆ శుద్ధత్వం మనలో లేదే. జంతువుల్లో నిష్కల్మషంగా ప్రేమిస్తాయి, కానీ మన హృదయం అంతా కల్మషమేనే. కానీ ఇవన్నీ ఉన్నప్పుడు ఎక్కడ మన భగవంతు దగ్గర అవుతాం చెప్పండి? కాబట్టి హరే కృష్ణ మహామంత్రం అది ఆత్మశుద్ధి చేసే మంత్రం. అది చేతో దర్పణ మార్జనం భవమకామ. చేతో దర్పణ మార్జనం. మన హృదయం ఒక అద్దం లాంటిది, దాన్ని శుద్ధి చేసే. చేతో దర్పణ మార్జనం. మన హృదయం అద్దం లాంటిది, దానిపైన దుమ్మంతా పట్టిపోయి డస్ట్ ఉంటుంది. ఆ డస్ట్ను అంతే మన గుణాలు, చెడు గుణాలను తీసివేసే, శుద్ధి చేసే మంత్రమే హరే కృష్ణ మహామంత్రం. కాబట్టి మీరందరూ ఆ మంత్రాన్ని వదిలిపెట్టద్దండి. ఇంకో రెండవ భక్తుడు తెలుసుకొని ముగిద్దాం ఈరోజు ప్రవచనం. ఇంకొక భక్తుడు ఉన్నాడు, రాములు వారి హృదయాన్ని జయించిన భక్తుడు. ఇతను ఎవరయ్యా అంటే కేవట. కేవత పేరు విన్నారా మీరు? కేవత గుహ విన్నారు కదా? గుహుడు. గుహ నిషాదులకి రాజు అతను. రామచంద్రులు, సీతారామ లక్ష్మణులు వనవాసంకి వెళ్ళేటప్పుడు గంగానది మధ్యలో దాటాల్సి వస్తుంది. అప్పుడు గుహ నిషాడ అంటే ట్రైబల్, అడవుల్లో ఉంటారు ట్రైబల్ ప్రజలు, వాళ్ళ ఆ ప్రజలకి రాజు గుహ. బోయే రాజు, కరెక్ట్. సో ఆ గుహ శ్రీరామచంద్ర భక్తుడు. రామచంద్రులో పరివారంతో వచ్చినప్పుడు శ్రీరాముడు వచ్చారే అని మంచి మంచి పలహారాలు అన్నీ చేసి రెడీ చేసి పెడతాడు. ఆభరణాలు, మంచి బట్టలు, రాములు వారు వచ్చారే మన ఇంటికి అని ప్రేమగా అన్నీ ఏర్పాటు చేస్తారు. రాములు వారు ఏది స్వీకరించరు. రాముడు ఒక మాట అంటారు, గుహ హృదయంలో అన్నీ స్వీకరించాను, ఈ వనవాసంలో నేను పండ్లు తప్ప, ఆకులు పండ్లు తప్ప ఏది స్వీకరించను గుహ. డ్రెస్సు కూడా చెట్లతో వస్తుంది కదా నార, అది తప్ప ఏది కట్టుకోను. రాములు వారి వెంట్రుకలు చాలా అందంగా ఉంటాయి. రాములు వారి వెంట్రుకలు మామూలుగా వెంట్రుకలు అందంగా అంటే ఆడవాళ్ళని చూపిస్తారు, కరెక్టేనా? టీవీలో యాడ్లని ఎవరు వస్తారు? మగవాళ్ళు ఎవరు రారు కదా. ఆడవాళ్ళ పెద్ద పెద్ద కూరలు ఎలా అంటుంటారు, అలా షేక్ అవుతుంటాయి కదా. అంతా షాంపూస్ అంతా కూడా ఆడవాళ్ళే వస్తుంటారు, అంతా హెయిర్ అంతా కూడా, ఆ యాడ్స్ అన్నీ కూడా. అది చూస్తే అబ్బా ఎంత బాగున్నాయి ఎంట్రుకలు అనుకుంటారు అందరూ మగవాళ్ళు. అవి చూస్తే సగం పిచ్చివాళ్ళు అయిపోతారు కొంతమంది యాడ్లు చూసే. అందుకే యాడ్స్లో ఎక్కువ ఆడవాళ్ళే ఉంటారు. గమనించారా మీరు? ఒక పరుపు కొనాలని కూడా ఒక లేడీ యాడ్ ఉంటుంది అక్కడ. లేదా ఒక వస్తువు కొనాలనుకోండి, లేడీసే. మీరు ఎప్పుడైనా గమనించండి, యాడ్స్లో ఎక్కువ లేడీసే ఉంటారు. ఎందుకంటే పురుషుల దృష్టి ఎప్పుడూ కూడా స్త్రీలపైన ఉంటుంది. వాడు గ్రహించాడు అది బాగా, కలియుగం కాబట్టి. దృష్టి ఎక్కడ పోవాలి? స్త్రీ ఎక్కడో, స్త్రీ దృష్టి అక్కడ పోద్దంట. కాబట్టి యాడ్స్ అంతా కూడా లేడీస్ ఎక్కువ ఉంటారు. మనం ఏమనుకుంటాం, లేడీస్ వాళ్ళ వెంట్రుకలు చూసి ఎంత అందంగా ఉన్నారు అనుకుంటాం కదా. మీరు స్వామి వెంట్రుకలు చూస్తే
ఆ అందాన్ని అంటే భాగవతం వర్ణిస్తుంది. స్వామికి రింగులు రింగులు అలాగా జుట్టు ఉంటుంది. కృష్ణ భగవాన్ రాముల వరకు కూడా ఆ స్వామి జుట్టు చూస్తూ ఉంటే ఆ అందాన్ని అంటే మన్మధుడు కూడా అంటే కోటి మన్మధులు వచ్చినా కానీ ఆ అందానికి ఆకర్షణ స్వామి వెంట్రుకలే అంత అందంగా ఉంటాయంట. చూడండి, పద్మావతి శ్రీనివాస లీలలు విన్నాం, మనం కూడా విన్నాం కదా. శ్రీనివాసుడు కొద్దిగా అట్లా గ్యాప్ వస్తేనే పద్మావతి దేవి చూసి ఏమున్నాయి ఈయన వెంట్రుకలో బాబు. చూడండి, స్వామి వెంట్రుకలు కూడా అందంగా ఉంటాయి. ఒక యాడ్ వచ్చిందనమాట న్యూయార్క్లో, వెంట్రుకలంతా భలే ఉన్నాయి వెనకాల యాడ్. డ్రెస్ వేసుకుని అలా 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 వెళ్తుంది. వాడు కూడా పరిగెత్తా వెళ్తున్నాడు, ఎవడరా ఈయన అందంగా ఉంది, ఈ అమ్మాయిని చూడాలరా బాబు అని. అంతే కదా, సిటీలో ఒక అమ్మాయి ఇట్లా వెళ్తుంటే అందంగా చూడాలని తాపత్రయం, తృష్ణ. వాడు వెళ్తూ పరిగెత్తా వెళ్తాడు, వెంట్రుకలంతా అందంగా ఉండి ఎట్లా తిప్పుకుంటూ వెళ్తుంది, పరిగెత్తా వెళ్ళి చూసారు కదా వాడు అబ్బాయి. చూడండి, ఒక వెంట్రుకలు మోసం చేస్తాయి, అర్థమైనా. ముందు ఎలా ఉండేది, హెయిర్ అంతా లాంగ్ హెయిర్ ఉండేది కొంతమందికి, అది అబ్బాయి అమ్మాయి తెలియదు. వెనకాలను చూస్తే వాడు వెనకాల నుంచి పరిగెత్తా వెళ్ళాడు అమ్మాయి అనుకొని, ముందు చూస్తే వాడు అబ్బాయి. ఇదేంద్రా బాబు ఇట్లా అయిపోయింది వీడు. ఒకసారి వెంట్రుకలు కూడా అట్లా ఉంటే మోసం చేస్తాయి. స్వామి వెంట్రుకలు చూడండి ఎలా ఉంటాయో. స్వామి వెంట్రుకలు, ఆయన వెంట్రుకలు కూడా చూస్తే ఆయన శరీరం అంటే ఆయన పాదాలు చూసినా, ఆయన అరవింద పద్మ నయనం, ఆయన కళ్ళు చూసినా, ఆయన నాభి చూసినా, ఆయన ఏ అంగం చూసినా భగవంతుడిని దివ్యం, దాన్ని వర్ణించలేం. ఆయన వెంట్రుకలు అంత అందంగా ఉంటాయి చూడండి. సో స్వామి రామచంద్రులు ఆ వెంట్రుకలను కూడా గుహ చెట్లో ఒకసారి పాలు వస్తూ ఉంటుంది కదా, చూసారా మీరు, చెట్లకు పాలు వస్తూ ఉంటుంది. కొన్ని ఏదంటారు కొద్దిగా, ఇప్పుడైనా ఫెవికాల్ ఉందిలేండి, ఫెవికాల్ లేకుండా అప్పట్లో ఏది వాడేవాళ్ళు, స్టిక్కీ అతికించడానికి. ఇప్పుడైనా ఫెవికాల్ వచ్చేసి అన్నీ మార్చేసింది కదా, అప్పుడు లేదు కదా ఫెవికాల్ రాముల కారంలో. స్వామి అది తెప్పించి వెంట్రుకలంతా అలా ముడేసేస్తారు. అది చూసి లక్ష్మణుడికి ఎంతో బాధ. అయ్యో స్వామి వెంట్రుకలు అందంగా ఉంటాయి, రోజు చూసి ఈ విధంగా ముడేసేస్తారు స్వామి. 14 సంవత్సరాలు స్వామి తల దూకోలేదు. 14 సంవత్సరాలు రాముల వారు తల దూకోలేదు, అలాగే ముడి. 14 సంవత్సరాలు పండు ఆకులు తప్ప ఏది స్వామి ముట్టలేదు. కొంతమంది మాంసం తిన్నారు, అది తిన్నారని పిచ్చి పిచ్చి ప్రచారం చేస్తుంటారు. ఇక్కడ గుహ అన్నీ ఇచ్చిన స్వామి పండ్లు తప్ప నాకు ఏది వద్దు గుహ, మిగతా ఆహారం నా గుర్రాలకు పెట్టు గుహ అంటాడు. చూడండి, స్వామి ఆ టైంలో కూడా గుర్రం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. గుర్రం నన్ను తీసుకొని వచ్చింది, దశరథుడికి ఇష్టమైన గుర్రాలు అవి, ఆహారం గుర్రాలకి పెట్టు, అవి మళ్ళీ అయోధ్యకి వెళ్ళాలి. చూడండి స్వామి శ్రీరామచంద్రుడి హృదయం ఎలా ఉంటుందో. అప్పుడు నది దాటించడానికి గుహ దగ్గర ఒక అతను పనిచేస్తూ ఉంటాడు. అతని పేరే కేవత. ఏం పేరు? కేవత. అతను చాలా గొప్ప భక్తుడు. ఎప్పుడు రాముల వారి గురించి వింటూ ఆయనకి లీలలు స్మరిస్తూ కీర్తన చేసే భక్తుడు అనమాట. అతని స్వయంగా రాముల వారు చూసే కొద్దిగా ఆయన హృదయం ఉప్పొంగిపోతుంది. ఇప్పుడు అవకాశం వచ్చింది ఆయనకి స్వామికి సేవ చేయడానికి. ఆనందంలో తన్మయంగా చూసే స్వామిని హృదయం ఉప్పొంగిపోతూ ఉంటున్నారా కేవతకి. అప్పుడు గుహ అంటాడు, ఓ కేవత, రాముల వారిని నది దాటించాలి అని అంటారు. అప్పుడు కేవత అద్భుతంగా మాట్లాడతాడు. రామా, నేను ఉన్నప్పటి నుంచి నాకు తెలిసినప్పుడు నీ లీలలు వింటూనే నా జీవితం జరుగుతుంది, నాకు చిన్న రిక్వెస్ట్ అయ్యా అని అంటాడు. గుహ రాముల వారిని ఫస్ట్ మీరు వెళ్ళి బోట్లో కూర్చోండి, కేవత తీసుకెళ్తాడు. అంటే కేవత వద్దొద్దు, రాముల వారు ఫస్ట్ మీరు పాదాలు కడుక్కొని బోట్ ఎక్కండి అని అంటాడు. గుహ, ఎందుకయ్యా రాముల వారిని ఇబ్బంది పెడతావు, పాదాలు కడుక్కోమంటావు, బోట్ ఎక్కినాక పాదం కడుక్కోవచ్చు కదా ఆయన, ఇప్పుడు ఎందుకు కడుక్కొని ఎక్కాలి అని అంటాడు. అప్పుడు కేవత అంటాడు, లేదయ్యా, ఈ స్వామి మామూలు స్వామి కాదు, ఈ స్వామి పాదం రాయికి తగిలి అహల్య అయిపోయింది,
నా పడవలో చాలా చెక్కలన్నీ కరిస్తే పడవైంది, చాలా ముక్కలన్నీ ఉన్నాయి నా పడవలో. ఈ స్వామి పాదాల ముక్కలు తాకి ఆ ముక్కలంతా అహల్యలాగా అయిపోతే నేను ఎక్కడ పోషించగలుగుతాను అందరినీ? అర్థమవుతుందా? వాళ్ళందరూ స్త్రీలుగా మారిపోతే నాకు ఉన్నదే ఒక పడవ, ముందు నా జీవనాధారం పోతుంది. వాళ్ళందరూ స్త్రీలు అయిపోతే వాళ్ళందరినీ ఎలా పోషించాలి? కాబట్టి రాములు వారు పాదాలు కడుక్కొని పడవెక్కండి అని వేడుకుంటాడు. రాములు వారు అది విని ఒక ఆనందం, ఎంత భక్తి ఉంది చూడండి. అతను ఒక అమాయకం ఉంది, భక్తి ఉంది. తర్వాత స్వామి పాదాలు కేవత కడుగుతాడు, స్వయంగా కడుగుతాడు స్వామి పాదాలు. అతనికి ఏంటంటే స్వామి పాదాలు కడగాలని కోరిక. అర్థమవుతుందా? ఏదో పడవ మారిపోతుందని కాదు, స్వామి ఇట్లయినా పాదాలు తాకుతాం. చూడండి, స్వామి లీల వర్ణిస్తూనే ఒక భయంతోనే స్వామిని హృదయాన్ని జయించేశాడు ఆ కేవత. కరెక్ట్, ఆ లీల కరెక్టే కదా. స్వామి పాదం తాకి శాపగ్రస్తులైన రాయి అహల్య మరి ఆ జీవితం వెనక్కి వస్తుంది కదా. కాబట్టి నీ పాదం ధూళి తాకి నా పడవలంతా స్త్రీలు అయిపోతే నా పరిస్థితి ఏమిటి స్వామి? నీ పాదాలు నేనే కడుగుతాను స్వామి. కడిగిన తర్వాత అతని చేతులు కింద పెడతాడు. స్వామి, నా చేతులే ఒక అడుగు అనుకో, దీనిపైన మీరు కాలు పెట్టి పడవెక్కండి. స్టెప్ స్టూల్ కావాలి కదా మనకు, స్టూల్. చూడండి, నా చేతులే ఒక స్టూల్ లాగా అనుకొని మీరు ఎక్కండి అని రామచంద్రుని వేడుకుంటాడు. అది చూసి రామచంద్రులు హృదయం కరిగిపోతుంది. అంటే చూడండి, అతని దగ్గర ఏముంది చెప్పండి. మొన్నెవరో బంగారు స్వామికి ఇది ఇచ్చారు, ఎవరో కిరీటాలు, ఇవన్నీ ఇవ్వకపోయినా పర్లేదు, ఆ హృదయం ఉండాలి మనలో. ఆ కేవత చేతుల్లో ఎక్కువ స్వామి అని అలాగా రామచంద్రుడు సేవ చేస్తారు. తర్వాత రామచంద్రులు కూర్చున్న తర్వాత అడుగుతారు, కేవత నీకు ఏదైనా, అతని సేవకు మెచ్చిపోతారు. సీతాదేవి కూడా హృదయం పొంగిపోతుంది. సీతాదేవి ఏం చేస్తుందంటే ఆవిడ చేతికి చిన్న ఉంగరం ఉంటుంది. ఆ తల్లి ఉంగరాన్ని తీసి రాముల వారికి ఇస్తుంది. ఇతను చాలా గొప్ప భక్తుల్లాగా ఉన్నాడండి, ఇది అతనికి ఇవ్వండి అని అంటుంది. చూడండి, మనలో భక్తి ఉంటే మొదట దాన్ని గుర్తు పెట్టుకునేది, స్వామికి మన గురించి గుర్తుగా చెప్పేది సీతాదేవి. కాబట్టి మన భక్తిని ఎవరు గుర్తు పెట్టగలేకపోయినా, చూడలేకపోయినా, మన భక్తిని నిత్యం గమనించి చూసి మన గురించి ఒక మంచి మాటలు చెప్పేది ఎవరంటే తల్లి సీతాదేవి. కాబట్టి మనం చేసిన భక్తి ఎప్పటికీ అందరూ మర్చిపోయినా ఆ తల్లి మర్చిపోదు. సీతాదేవి స్వయంగా ఆ తల్లి రింగిస్తుంది రాముల వారికి, అతనికి ఇవ్వండి, కేవతకి ఇవ్వండి అని. రాముల వారు రింగిస్తుంటే కేవత తీసుకోవయ్యా అంటే కేవత అంటాడు, స్వామి నాకెందుకు స్వామి ఇది, నేను ఇది ఒక భక్తులాగా చేస్తున్నా, నాకు మీరు ఇస్తున్నారేమిటి, నాకు ఏది వద్దు స్వామి. కానీ మన ఇద్దరం ఒకటే కదా, ఇద్దరు ఒకటేగా ఉన్నప్పుడు ఒక దగ్గర ఒక డబ్బులు తీసుకోరు స్వామి అంటాడు. స్వామికి అర్థం కాదు, ఇది మన ఇద్దరం ఒకటే ఏంటయ్యా. చూడండి స్వామి, ఒక బార్బర్ అంటే ఒక మంగలి ఇంకొక మంగలికి కట్ చేస్తే డబ్బులు తీసుకోరు, మన వాళ్ళే కదా. నువ్వు నాకు కట్ చేసి నీకు కట్ చేస్తాను, కరెక్టేనా? అది ఇప్పుడు ఉందో లేదో తెలియదు మనకు, అప్పట్లో ఉండేది. ఇప్పుడంతా ట్రెండ్ మారిపోయింది కదా, ఇప్పుడంతా కొత్త ట్రెండ్లు మనకు తెలియదు ఎలా ఉన్నాయో. సో ఇప్పుడు అది యూపీఐ పేమెంట్లు అంతా, అప్పట్లో అలా లేదు కదా. అదే వృత్తిలో ఉన్న వాళ్ళు ఒకరికొకరు చేసుకునేవాళ్ళు, సహాయం చేసుకునేవాళ్ళు. ఏంటి మనవాడేలే, ఏ వద్దులే నీ ఫ్రీగా తీసుకోలే. ఆ ఉదాహరణ చెప్తాడనమాట రామచంద్రుల కేవత. స్వామి, ఒక మంగలి ఇంకొక మంగలి దగ్గర డబ్బులు తీసుకోరు స్వామి, లేదా ఒక చాకలి బట్టలు ఉతికినప్పుడు మనవాడు బట్టలే ఉతికాంలే అని వాళ్ళ డబ్బులు తీసుకోరు స్వామి, మన ఇద్దరు కూడా ఒకటే స్వామి, కాబట్టి మీ దగ్గర డబ్బులు తీసుకోను అంటాడు. రామచంద్రుడు మన ఇద్దరు ఒకటే అంటాడు ఏమిటయ్యా మళ్ళీ నువ్వు అంటే, స్వామి నేను ఈ పడవ ద్వారా మనుషుల్ని ఈ ఒడ్డుకు నుంచి ఆ ఒడ్డుకి దాటేస్తున్నాను, మీరు కూడా జీవుల్ని ఈ భవసాగరాలు
ఈ భౌతిక ప్రపంచం నుంచి ఈ భవసాగరాలు దాటించి వైకుంఠం తీసుకువెళ్తున్నారు కాబట్టి మీరు నాలాంటి పడవ నిలిపేవాళ్ళు స్వామి. ఎంత అద్భుతమైన వర్ణన ఇది. నేను నది దాటిస్తున్నాను మనుషుల్ని, నువ్వు దాటిస్తున్నావు, భవసాగరాలను దాటిస్తున్నావు. కాబట్టి నువ్వు నేను చేసేది ఒకటే కదా స్వామి, భవసాగరం దాటిస్తున్నావు అనేదిగా నేను తీసుకోను స్వామి. కాకపోతే నాకు ఒకటే కోరిక, నన్ను కూడా భవసాగరం దాటించు స్వామి అని అంటాడు. నాకు అదొక్కటే ఇవ్వు స్వామి, ఈ భవసాగరాన్ని దాటించు అని అంటే రామచంద్రుడి హృదయం ఉప్పొంగిపోతుంది. ఆ వర్ణన పెద్ద కవిత్వం ఏం లేదు దీంట్లో, పెద్ద సంస్కృతం ఏం లేదు దీంట్లో. ఏం చెప్పాడు ఆయన చూడండి, ఎంత సరళంగా ఉంది అతని భక్తి. భగవంతుడు ఎప్పుడు సరళత్వం చూస్తాడు మనలో. ఆ కేవత ఎంత అద్భుతంగా చెప్పాడంటే, రాములు వారు ఒక పక్క ఆనందం వస్తుంది చూసి, అతని భక్తి సారం అదే కదా. భగవద్ తత్వం ఏమిటి? ఆ రామనామమే భవసాగరాలను దాటించే నావ. భవసాగరాలు మన ఈదలేం. గజ ఈతగాడైన సముద్రం ఈదగలుగుతాడా? గొప్ప జ్ఞాని అయినా, కర్మి అయినా, జ్ఞాని అయినా, యోగి అయినా భవసాగరాలను దాటి వైకుంఠం చేరుకోలేడు. ఒక భక్తుడు మాత్రమే భవసాగరాలు దాటగలుగుతాడు. ఎందుకంటే ఆ స్వామి నామం ఒక పడవలాగా వస్తుంది వాడికి. ఆ స్వామి నామ పడవని నడిపించే వ్యక్తి ఎవరు? ఆ పడవను నడిపే వ్యక్తి ఎవరు? గురువు. ఆ పడవ నడవడానికి గాలి కూడా అవసరం కదా. గాలి వీస్తేనే కదా పడవ ముందుకు వెళ్తుంది. ఆ గాలి ఏమిటి? కృష్ణుని యొక్క ఉపదేశాలు, భగవంతుడి ఉపదేశాలు, భగవద్గీత, భాగవతం. ఆ ఉపదేశాలే ఒక అనుకూలమైన గాలిగా వీస్తుంది. ఆ స్వామి నామమే పడవలాగా వస్తుంది. గురువే ఆ పడవను నడిపే కెప్టెన్ ఆ పడవకి. చూడండి, అప్పుడు ఆ సముద్రం భవసాగరాన్ని, ఆ విరజ నదిని, కారణ సాగరాన్ని దాటించే శక్తి గురువు ద్వారా, పడవ ద్వారా ఈజీగా దాటుకునేస్తాం. ఇది ఆ కేవత అడుగుతాడు, స్వామి ఆ భవసాగరం నేను నదిని దాటించగలుగుతా, కానీ భవసాగరం నువ్వు దాటిస్తావు, కాబట్టి నన్ను దాటించు స్వామి, అదే నేను కావాల్సింది నీ దగ్గర నుంచి అని అంటాడు. చూడండి, సో ఆ లీల జరిగిన తర్వాత కేవత శరీరం వదిలేసి వైకుంఠం వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ భవసాగరాన్ని దాటించి నావ రామనామం. మన దగ్గర ఏదీ లేకపోయినా ఒక నిష్కల్మషమైన హృదయం ఉంటే, ఆ నిష్కల్మషమైన భక్తి ఉంటే, ఆ భక్తితో రాముల వారి యొక్క హృదయాన్ని మనం జయించగలుగుతాం. కాబట్టి చిన్న పడవ నడిపే వాళ్ళు కూడా చూడండి, రాముల వారిని జయించేశారు. కొంతమంది పెద్ద వేదాలు చదువుంటారు, పెద్ద సంస్కృతంలో శ్లోకాలు, సూత్రాలు ఎన్నో రాస్తుంటారు, కానీ లోపల ఆ సరళమైన కల్మషం లేని ప్రేమ లేకుండా ఉంటే భగవంతుడి పైన ఈ భవసాగరాలు దాటలేం. కాబట్టి రాములు వారిని జయించాలంటే ఈ సరళమైన ప్రేమ మనందరం కూడా దాన్ని, ఆ గుణాన్ని మనం వృద్ధి చేసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా ప్రతిరోజు హరే కృష్ణ హరే రామ మంత్రాన్ని జపం చేయండి, భగవద్గీత పఠనం చేయండి, మీ జీవితాలు సార్థకతం చేసుకోండి. కాబట్టి రామాయణంలో చూసేదంటే ఏమవుతుంది చెప్పండి? రాముల వారి హృదయాన్ని ఎలా జయించాలి, ఇదే రామాయణం అంతా. ఆ పడవ నడిపేవాడైన రాములు అనుగ్రహం దొరికింది. మనం చేసే పని గొప్ప పన, చిన్న పన, ఏ పనిని కాదు. ఏ వృత్తులైనా ఉండొచ్చు, ఏ ఉద్యోగాలైనా చేయొచ్చు, ఏ వ్యాపారాలైనా చేయొచ్చు. మన స్థితిగతులను బట్టి కాదు భగవంతుడు మన ప్రేమ రాదు. మన బాహ్య సౌందర్యాన్ని చూసి భగవంతుడి ప్రేమ పొందలేం. చూడండి, శూర్పణఖ
అందం లేని ఒక అంద వికారంగా ఉన్న ఒక రాక్షసి రూపం శూర్పణఖది. ఒక అందవికారమైన రాక్షస రూపంలో ఉన్న శూర్పణఖ రామచంద్రుల్ని వేడుకుంటుంది, నిన్ను భర్తగా పొందాలి అని. చూడండి, రామచంద్రులు ఇక్కడ చూసి ఆవిడ ఆనందపడిపోయి, స్వామి రామ నువ్వే నాకు భర్తగా రావాలి అని వేడుకుంటుంది ఆవిడ. ఆ లీల చూస్తే మీకు అర్థమయ్యేది అదే. రామచంద్రుల హృదయం చాలా సున్నితమైన హృదయం. ఆ త్రేతాయుగంలో శూర్పణఖ ఆ కోరికని స్వామి ద్వాపరయుగంలో తీరుస్తారు. ఆ శూర్పణఖే ద్వాపరయుగంలో కుబ్జా అనే ఒక స్త్రీగా పుడుతుంది. మథురా నగరంలో కృష్ణుడిని కలుస్తుంది. కృష్ణుడి గతమంతా తెలుసు. శూర్పణఖే మళ్ళీ వచ్చింది ఇప్పుడు ఆ కోరిక తీర్చుకోవడానికి. ఎందుకంటే రామచంద్రుడు అనుగ్రహణ దొరికింది శూర్పణఖకి. చూడండి, ఎప్పుడు కూడా భగవాన్ అనుగ్రహం ఉంటే టైం పట్టచ్చు, కానీ ఖచ్చితంగా జరుగుతాయి. అప్పుడు కృష్ణుడిని కలిసిన తర్వాత ఆవిడ శరీరం అంతా కూడా ఇలా బెండ్ అయి ఉంటుంది. ఇలాగా ఒక అందవికీర వెనకాల వీపు పైన ఒక గడ్డ వచ్చి ఉంటుంది. ఇలా బెండ్ అయి నడుస్తూ ఉంటుంది, ఇలా బెండ్ అయిపోయి ఆవిడ. కానీ కృష్ణుడు ఆవిడని చూసి ఆవిడ గంధం తీసుకుని వెళ్తూ ఉంటుంది, చందనం. కంసుడికి కృష్ణుడు అడుగుతాడు, ఈ చందనం గంధం నాకు ఇస్తావా అని అంటాడు. అప్పుడు ఆ కుబ్జా ఏమంటుందంటే, కృష్ణ ఈ చందనం నువ్వు కాకపోతే ఎవరు పెట్టుకుంటారు కృష్ణ, నీకే ఇచ్చేస్తాను కృష్ణ. కంసుడు అతని సేవ చేస్తున్నావు కదా, రాజు సేవ చేస్తున్నావు కదా, కంసుడు చంపేయచ్చు. కంసుడు చాలా దుర్మార్గుడు. అతని సేవకి ఎవరైనా అతను సరిగా తృప్తి ఇవ్వలేకపోతే వాళ్ళని చంపేస్తాడు. ఇప్పుడు ఈ గంధాన్ని నువ్వు కంసుడికి ఇవ్వలేకపోతే కంసుడు చంపేస్తాడు కదా. నాకు ఏమైనా పర్లేదు కృష్ణ, నువ్వు అడిగావు నేను ఇస్తున్నా. చూడండి, భక్తిలో ఉన్నప్పుడు భయం ఉండదు. భవిష్యత్తు ఏమవుతుందో, భవిష్యత్తు ఎలా ఉంటుంది అలా ఉంటుంది, క్యాలిక్యులేషన్ లెక్కలన్నీ వేసుకోం మనం. కుబ్జ లెక్కలే వేసుకోలే, ప్రాణం పోయినా పర్లేదులే అని ప్రాణాన్ని పక్కన పెట్టి కృష్ణుడికి ఆ చందనం ఇస్తుంది స్వామి కుబ్జ. ఆ కృష్ణుడు ఆ భక్తికి అలా మెచ్చి ఆ కుబ్జాని స్వామి చెయ్యి ఇలా పట్టుకుంటారు. ఇలాగా ఆవిడ ఇలా బెండ్ అయిపోయి ఉంటుంది కదా, ఆవిడ బొట్టన వేలు స్వామి బొట్టన వేలు ఆవిడ బొట్టన పెడతాడు. చూడు, పెళ్లి చేసుకుని ఏం చేస్తారు, జరుగుతుంది కదా లీలంతా కూడా, మీకు బాగా తెలిసి ఉండాలి కదా. మళ్ళీ తొక్కుతూనే ఉంటా పెళ్ళైన తర్వాత కూడా, ఒకరు తొక్కుంటూనే ఉంటారు కదా. అది పెళ్లి వరకు కార్యక్రమం కాదు, ఇది లైఫ్ లాంగ్ తొక్కుడే భార్యాభర్తల మధ్య. అర్థమైనా? ఆ త్వరగా వదిలేయాలి దాన్ని. మనం ఏం చేస్తున్నాం, లైఫ్ లాంగ్ అనుకుంటున్నాం దాన్ని. ఇక్కడేమవుతుంది, కృష్ణుడు పాదం ఆవిడ పాదం మీద పెట్టి ఆయన చెయ్యి అలా తీసుకొని ఇక్కడ ఇక్కడ పెడతాడనమాట, మెడ కింద ఎలా పెట్టి అలా మైకులాగా లేపుతాడు అలాగా. అంతే. కృష్ణుడికి స్పర్శ ఎప్పుడు తగులుతుందో ఎట్లా అంటే ఒక గోపీలాగా అయిపోతుంది ఆవిడ. చూడండి, ఒక గోపీలాగా మొత్తం శరీరం అంతా మారిపోయి గోపీలాగా, ఒక తేజోవంతమైన గోపీలాగా అయిపోతుంది. చూడండి, నీ భక్తికి మెచ్చా నేను. ఆవిడెవరు, ముందు జన్మలో శూర్పణఖ. కాబట్టి స్వామి హృదయాన్ని, రాముల వారి హృదయాన్ని మనం జయించాలంటే నిష్కల్మషం, సరళమైన శ్రద్ధ, స్వార్థం లేకుండా ఈ గుణాలతో మనం కానీ ఆయన భక్తి ఆరాధించగలిగితే, ఆయన నామం రూపేణ ఆయన హృదయాన్ని మనం కూడా జయించగలుగుతాం. మనం కూడా శబరి లాంటి స్థితికి వెళ్ళగలుగుతాం. మనం కూడా కుబ్జా లాంటి స్థితికి వెళ్ళగలుగుతాం. మనం కూడా కేవత లాంటి స్థితికి వెళ్ళగలుగుతాం. మన స్టోరీ వినేసి మనం ఇలాగ ఉండిపోవాలని కాదు, అది మనం కూడా అటువంటి స్థితికి రాగలుగుతాం. ఎందుకంటే ఆ భక్తి యొక్క స్వామి నామం అంత శక్తివంతమైనది. మనం అంత శక్తివంతులు కాకపోయినా ఆయన నామం శక్తివంతమైనది. మనలో అంత శక్తి లేకపోయినా మీ దగ్గర ఒక మంచి పవర్ఫుల్ కారు ఉందనుకోండి, ఎక్కడ వెళ్ళగలుగుతారు కదా.
కాబట్టి స్వామి నామం, రామనామం అంత శక్తివంతమైన ఒక వెహికల్ అది. వైకుంఠం తీసుకుని వెళ్ళే వెహికల్ అది, వాహనం అది. కాబట్టి ఆ వాహనం మనం కూర్చుని వెళ్ళిపోతాం కదా. మన ప్రాబ్లం మన వాహనం లోపలికి రాం, మనకు భయం, ఇప్పుడే వైకుంఠం వెళ్ళిపోవాలా, ఇంకా మనం చాలా చూడాలి కదా, చాలా దెబ్బలు తినాలి కదా, చాలా అవమానాలు భరించాలి కదా, అప్పుడే వైకుంఠమా? చాలామంది మనల్ని అవమానించాలి కదా, అన్నీ మన కష్టాలు చూడాలి కదా. కష్టాలు మనం వదిలేని వెళ్ళిపోవాలి, టెన్షన్ మనకు, కష్టాలు ఉంటేనే మనకు. అలా ఉంది మన జీవితం ఇది కలియుగంలో. కలియుగం చూడండి, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మనిషిలో భగవంతుడి వైపు తొంగి చూడట్లా. తొంగి చూసిన కాసేపే, ఆ కష్టం తీరేంతసేపే. కష్టం తీరిపోయినా మళ్ళీ డోర్ క్లోజ్ చేస్తాం, విండో తెరుస్తాం, విండో క్లోజ్ చేస్తాం. అర్థమైనా? ఇలా ఉంది మన భక్తి. అలా కాదు, ఎప్పుడు కూడా ఇంటికి అన్నీ తెరిచి పెడితే సూర్యుడు ఇంట్లోకి వస్తాడు. కాబట్టి మనం కూడా కష్టాలు ఉన్నప్పుడే కాదు, నిత్యం రామనామం, నిత్యం రామ సేవనం, నిత్యం రామ కథ, నిత్యం రామ కథ ప్రచారం, నిత్యం రామమయం. ఆయన భక్తుడి జీవితం నిత్యం వైకుంఠమయం. కాబట్టి ప్రతిరోజు రామనవమే, ప్రతిరోజు కృష్ణాష్టమియే, ప్రతిరోజు వైకుంఠమయమే. కాబట్టి అలాంటి భక్తుడి జీవితం కష్టాలతో నిండిపోయి ఉన్నా, కష్టాలు లేని జీవుడే సృష్టిలో ఉండడు. గుర్తుపెట్టుకోండి, బ్రహ్మదేవుడికి కూడా కష్టాలు ఉన్నాయి. బ్రహ్మదేవుడికి ఎన్ని కష్టాలు, రాక్షసులు దేవతలు ఎన్ని కష్టాలు చూడండి, నిద్రపోడు ఆయన పాపం. దేవతలకి, ఇంద్రుడికి ఎన్ని కష్టాలు. ప్రతి దేవతలు, ఇంద్రుడికి కూడా నిద్రపోడు. ఏమైనా తపస్సు చేస్తుంటే ఆయనకి టెన్షన్, వీడు ఎక్కడ ఇంద్రుడు అయిపోతాడో మళ్ళీరా నాయన అని. చూడండి, ఒక పొజిషన్లో ఉంటే టెన్షన్, ఈ పొజిషన్ చైర్ పట్టుకొనే ఉండాలి. రాత్రుల్లో కూడా చైర్ పడేసుకొని పడుకోవాలి, పక్కనే ఎవరు చైర్ లాక్కుంటాడేమో బాబు అని. అర్థమైనా? ఈ చైర్లో కూర్చున్న గౌరవం ఉంటుంది కదా, కొంతమంది ఆ చైర్ పట్టుకొనే, ఇంద్రుడు అలా ఉంటుంది పరిస్థితి. ఇంద్రుడు ఆ ఇంద్రేంద్రుడు అమరావతి వదలకుండా ఆ చైర్ సింహాసనం పట్టుకునే ఉంటాడు. ఇది ఎవరైనా వచ్చి కూర్చుంటారే, ఎందుకంటే 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే ఇంద్రుడు అయిపోవచ్చు. అందుకే ఎవరు విశ్వామిత్రుడు తపస్సు చేస్తాడు పాపం, బాగా చేస్తూ ఉన్నాడు. ఏం చేశాడు? వెనక వెళ్ళి డ్యూటీ, ఆన్ డ్యూటీ వెళ్ళి చేసిరా. ఆడు పని ఏమిటి? తపస్సు భంగం చేయడం. ఇట్లే ఇంద్రుడి పరిస్థితి ఏమిటి? రోజు టెన్షన్ ఆయనకి, ఎవరు తపస్సు చేస్తే టెన్షన్ ఆయనకి. చూడండి, దేవతలకి టెన్షను, బ్రహ్మకు టెన్షనే, శివుడికి టెన్షనే, భూతాలందరిని భరించలేక. పార్వతీదేవికి టెన్షనే, ఈ కోరికలను తీర్చలేక. అంతే కదా, అమ్మ తల్లి అన్నీ ఆవిడ వేరుకుంటాం, ఆవిడకి టెన్షన్, ఈడేం అడుగుతారా నాయన అని. అర్థమైనా? పరమశివుడికి టెన్షనే, అందుకే వాడేసి భస్మాసుర చూసాం కదా, లాస్ట్ శివుడినే భస్మం చేయాలనుకుంటాడు వాడు, అదే టెన్షనే. దేవత అందరికి టెన్షన్, వీడేం పూజ చేస్తాడు, ఏం అడుగుతాడు రా బాబు అని. భక్తులో ఉన్నవాడికి, భక్తులకి వాళ్ళకి ఆనందం, వీడేం అడగడరా బాబు. ఒక వైష్ణవుడు గుడికి వెళ్తుంటే వాళ్ళకి ఆనందం, వీడేం అడగడు మనల్ని. చూడండి, ఒక భక్తులు వెళ్తే ఏం అడగరు. పార్వతీదేవికి ఆనందం, వీడేం అడగట్లే నన్ను. నవరాత్రి అయినా అడగట్లేదు వీడు, ఏ రాత్రి అడగట్లేదు వీడు. కొంతమంది నవరాత్రి ఎదురు చూస్తూ నవరాత్రులు అయితే ఇంకా ఆవిడ టెన్షన్, ఇంకా టెన్షన్ ఆవిడికి. చూడండి, ఇది అందరికీ టెన్షన్ ఈ లోకంలో. టెన్షన్ లేని ఎవరు ఉందా? ఒక అతను లండన్ నుంచి వచ్చాడు ఇండియాకి, దీన్ని ముగిచ్చేద్దాం. లండన్ నుంచి ఇండియాకి వచ్చాడు. ఇక్కడ ఎవరు దేవుడు అని కనుక్కోవడానికి వచ్చాడు. అన్ని గుళ్ళు తిరిగాడంట. ఇది నిజమే జరిగిన సంఘటన ఇది. అన్ని గుళ్ళు తిరిగితే ఆయన ఒక కంక్లూజన్కి వచ్చాడు. అతనేం భగవద్గీత భాగవతులు ఏం చదవాలా, అన్ని గుళ్ళు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఒక ఆర్టికల్ అది రాశాడు. ఒక ఆర్టికల్, ఇండియా మొత్తం తిరిగాను, చాలా టెంపుల్ చూశాను, ఒకరే దేవుళ్ళ కనపడుతున్నారు, అది కృష్ణుడు. ఎందుకంటే అందరి చేతులు ఆయుధాలు ఉన్నాయి, అందరూ బిజీగా ఉన్నారు, పాపం టెన్షన్గా ఉన్నారు. ఈయన దగ్గరే ప్రశాంతంగా ఫ్లూట్ వాయిస్తూ ఉన్నాడు, ఈ టెన్షన్ లేకుండా ఉన్నాడు. ముందు దేవుడు అంటే ఆయనకి టెన్షన్ ఉండకూడదు కదా, మన టెన్షన్ తీయడానికి. వాళ్ళే టెన్షన్లో ఉంటే మనకే టెన్షన్ అని తెలుస్తారు. కాబట్టి నేను కృష్ణుడి దగ్గర టెన్షన్ చూడలేదు, నవ్వుతూ ఫ్లూట్ వాయిస్తున్నాడు, ఆయనే దేవుడు అన్నాడంట. అర్థమైనా? ఇది ఆయనే చదవకపోయినా అర్థమైంది ఇదే. టెన్షన్ లేక ఉండేది కృష్ణుడే. బృందావనంలో టెన్షన్ ఏం లేదు ఆయనకి,
ఫ్లూట్ వాయిస్, ఆవులు చూసుకుంటూ ఎంత ప్రశాంతంగా ఉంది చెప్పండి. మహావిష్ణువుకు టెన్షను. ప్రతిసారి బ్రహ్మ వెళ్తాడు కదా, బ్రహ్మ స్వామి హిరణ్యకశిపుడు కొన్ని ఇచ్చేసా నేను, నువ్వే కాపాడాలి. ఆయన టెన్షను నరసింహస్వామిరావు రావాలా, అంతే కదా. ఇతను ఇటు ఏదో ఇచ్చేశాడు రా బాబు, నేను ఒకటి ఇవ్వద్దని ఇచ్చేసాడు బ్రహ్మ, ఇంకేం చేయాలి? రమా భక్త వినశ్యతి, వెళ్ళి ఏదో చేయాలి. ఇంకా ఆయన నరసింహస్వామి వచ్చాడు, ఇంకా తప్పకుండా. రావణుడు వెళ్ళి కొన్ని కోరికలు పెట్టాడు. స్వామికి లాస్ట్కి ఎట్లా చేశారు నన్ను మీరు? ఈ రావణుని చంపడానికి అన్ని కోరికలు ఏమిటి? రావణుని అన్ని అడిగాడు, ఒకటి అడగల. దేవతలు చంపకూడదు, జంతువులు చంపకూడదు, పక్షులు చంపకూడదు, అర్థమైన గంధర్వులు చంపకూడదు, ఎవరి దగ్గర నా చావు ఉండకూడదు. ఒకరిని మర్చిపోయాడు, అడగలేవాడు, మర్చిపోలా. వాళ్ళు మనం చంపను అనుకున్నాడు. ఎవరు వాళ్ళంటే మనుషులు, మానవులు. వాళ్ళు అడగల, మానవుడే వాడే అల్పజీవుడు వాడే అని చెప్పి నన్ను చంపుతాను అనుకోలే. అందుకే రాములు వారు మానవులాగా వచ్చారు. అర్థమైందా? ఆయన ఏం టైంపాస్ కోసం రాలేదు ఇక్కడికి. రావణ్ణి చంపడానికి ఒకటే మార్గం, ఏమిటి? మానవ రూపేణ. కాబట్టి రాములు వారు ఏడ్చారు అంటే ఆయన ఇంక తప్పదు. ఇంకా ఒక హీరో ఒక సినిమాలో ఏదైనా ఒక రోల్ చేస్తున్నాడు, మా చిన్న ఒక బిచ్చగాడు రోల్ అనుకోండి, వాడు బిచ్చగాళ్ళగా నటించాలి కదా అక్కడ. నేను రాజు నా పెద్ద హీరో నా బిచ్చగాడు నేను ఎందుకు అవుతాను అంటే రోల్ ఎలా ప్లే చేస్తాడు వాడు? ఇంకా నువ్వు పెద్ద హీరో అయినా బిచ్చగాడు రోల్ అండి, మీరు బట్టలు మార్చుకోవాలండి, చిరిపోయిన బట్టలు వేసుకోవాలండి. నేను వేసుకోను, నా ఫ్యాన్స్ అంత ఒప్పుకోరు. ఆ రోల్ ఎట్లా మరి? బిచ్చగాడు రోల్ అంటే బిచ్చగాడు మంచిగా దర్జా కోట్ వేసుకొని ఉంటాడా ఏంటి? కాదు కదా. బిచ్చగాడు అంటేనే కొన్ని అక్కడ చినిపి ఉండాలి. ఇప్పుడు బిచ్చగాడి దగ్గర డబ్బులు ఎక్కువ అనుకోండి, ఎవరో బాంబేలో ఉంటే 20 కోట్లు ఉందండి వాడి దగ్గర ఆస్తి, బిచ్చగాడి దగ్గర ఆస్తి. ఎవరి దగ్గర ఏమో చెప్పలే ఇప్పుడు అంతా. హరే కృష్ణ. సో ఒకటేమిటి ఇక్కడ, స్వామి కూడా ఆ రూపేణ, మనిషి రూపేణ ఎందుకు వచ్చారు? ఆ రావణుడికి ఆ వరం ఉంది కాబట్టి, మనిషి ద్వారా చంపాలి అని వాడు చంపకూడదని అడగలేదు. కాబట్టి ఒకటి మిగిలింది ఏమిటి? మానవ దేహం. కాబట్టి రామచంద్రులు ఒక మనిషి రూపేణ వచ్చి, ఒక మనిషిలాగా నటించి, మనిషిలాగా జీవించి రావణ్ణి చంపారు. కాబట్టి ఇదంతా ఎవరి వల్ల? ఇవన్నీ బ్రహ్మదేవుడి కోసం మళ్ళీ ఇవన్నీ కూడా. అందుకే ఆయన టెన్షన్ చెప్తాడు బ్రహ్మ, నెక్స్ట్ టైం అందరి ఊరికి అట్లా కోరికలు ఇవ్వదయ్యా బాబు, నువ్వు తెలుసుకో నువ్వు నాయనా అంటాడు. నువ్వు ప్రెసర్ ఏదో చేస్తున్నావు, నీ వల్ల నేను ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దేవతల వల్లే సగం కష్టాలు. భగవంతుడికి కష్టాలు ఎవరి వల్ల అంటే దేవతల వల్లే. అందుకే శంఖచక్రాల స్వామి ఎప్పుడు బిజీగా ఉంటాడు, ఎప్పుడు ఎవరు ఏ కష్టాలు వస్తాయో అని. కృష్ణుడు ఫ్లూట్ పెట్టుకొని హాయిగా వాయిస్తుంటాడు. కాబట్టి మనం హరే కృష్ణ హరే రామ మంత్రం చెబితే వృందావనికి వెళ్ళిపోతాం, వైకుంఠకి వెళుతాం. కాబట్టి మన హిందూపూర్లో ఇప్పుడు వచ్చే దేవాలయంలో మీరు అందరూ కూడా వానరులాగా ఒక సేవ చేయాలి. మీరు కూడా అర్థమైనా? ఇప్పుడు మనకంటూ ఒక ఇల్లులు ఉన్నాయి, స్వామికి ఇల్లు ఉండకూడదు. అది దేవాలయం, ఆయన ఇల్లు అది. ఆయనకంటే ఒక నిలయం ఉండాలి కదా. ఇప్పుడు ఆయన కథ, ఆయన నిలయం ఉండి ఎంత బాగుంటుంది ఆయనకి. ఆయన విగ్రహాల ముందు చెబుతుంటే ఓ నా ఇంట్లో అది అనిపిస్తుంది కదా. ఎంతసేపు బాడిగింట్లో ఉంటాం మనం, అందరికి అనిపిస్తుందా? బాడిగింట్లో మనకు సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది కదండి అంటారు కదా. అప్పట్లో ఒక యాడ్ వచ్చేది, మార్గదర్శి యాడ్. ఇప్పుడు కూడా వస్తుందా? ఇప్పుడు టీవీ చూడట్లా మేము. అప్పుడు ఒక యాడ్ వచ్చేది, ఏదో ఒక యాడ్, నేను మార్గదర్శిలో చేరాను, ఏదో కొన్నాను, ఏదో సంథింగ్ ఏదో వచ్చేటప్పుడు యాడ్, ఏదో చిట్స్ మార్గదర్శి కంపెనీలో, నేను మార్గదర్శి చేరాను, ఇల్లు కట్టాను అని. ఇప్పుడు కూడా వస్తుంది యాడ్స్ అవి. చూడండి, ప్రతి ఒక్కరి జీవితంలో ఏంటి? ఒక సొంత ఇల్లు ఉండాలి, ఒక కళ. ఒక భక్తుడికి ఏమిటి కోరిక? భగవంతుడికి సొంత ఇల్లు ఉండాలి, వాళ్ళ కోరిక. భక్తులకి వాళ్ళ సొంత ఇల్లు ఉండాలని కోరిక ఏం లేదు. స్వామికి సొంత ఇల్లు ఉంటే కొన్ని తరతరాలు ఆయన ద్వారా, ఆ దేవాలయం ద్వారా తరతరాలు మానవాళికి మోక్షాన్ని సంపాదించే ఒక అవకాశం దొరుకుతుంది ఆ టెంపుల్ ద్వారా. ఆ జ్ఞానాన్ని తెలుసుకొని నేర్చుకొని ఆచరణలో పెట్టే అవకాశం దొరుకుతుంది దేవాలయం ద్వారా. అందుకోసం దేవాలయాలు, జ్ఞాన ప్రచారం కోసం దేవాలయాలు. కాబట్టి మీరు అందరూ దాంట్లో భాగం కావాలి. ఓకేనా? హరే కృష్ణ. శ్రీరామచంద్రకి జై, శ్రీల ప్రభుపాదకి జై.